మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్లో గొడవలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాము. శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు యుగోలు గొడవకు కారణమా? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందా లేదా? ఓన్లీ సింగిల్ పాయింట్, ఓన్లీ ఈసీ మెంబర్లకు ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే పాయింట్ అనేది లేదు కదా. వద్దా కావాలని బాక్సులో పెట్టి చేశారు, అది తప్పు కదా అని అడిగితే సుమలత గారు యూనియన్కి అధ్యక్షురాలు, వారు చెప్తుంది ఏంటంటే డాన్సర్లకి రావాల్సిన డబ్బులు డాన్సర్లకు పోనీయకుండా మధ్యలో కమిషన్ కొట్టేశారు, పక్కా ప్రూఫ్స్తో మాకు దొరికారు. ఇలా ఉంటే మాత్రం యూనియన్లో మంచి జరగదు, డాన్సర్లు మేము చెప్పుకోలేకపోతాం, మొత్తం బాడీ డిజాల్వ్ చేసి మా రాజీనామాలు ఆమోదించి ఎలక్షన్కి వెళ్ళండి అని ఉంది. మరి బాడీ డిజాల్వ్ చేయకుండా మీరు వీళ్ళకి ఎలక్షన్ పెడతావు? వాళ్ళు ఇచ్చింది తను ఏ రోజు కూడా అక్కడ పదవుల గురించి కానీ అక్కడ ఉండే వాళ్ళ గురించి కూడా పట్టించుకొని శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోజు వచ్చేసి మాట్లాడడానికి కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. ఈరోజు శేఖర్ మాస్టర్ పాన్ ఇండియా బెస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారంటే యూనియనే కారణం. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చారు. చాలా దారుణాలు అసోసియేషన్లో జరుగుతున్నాయి. డాన్సర్ల సొమ్ము తింటున్నారండి. డాన్సర్లనే కాకుండా ప్రొడ్యూసర్లు మోసం, ప్రొడ్యూసర్ల డబ్బు. అది ఎవరు చేస్తున్నారు తెలుసండి? ఫస్ట్ జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ ఒక్కరేనా? ఆయన సంపాదించింది ఎంత, ఆయన రాబడి ఎంత, ఆయన దగ్గర ఇప్పుడు జరుగుతున్న ఆయన మెయింటెనెన్స్ ఎంతో మీరు ఒకసారి సాంగ్ అయిన మరుసటి రోజు నుంచి ముంబై కోఆర్డినేటర్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ అకౌంట్లో దొరికేస్తుంది. ఈరోజు మీరు జానీ మాస్టర్ మీద చేస్తున్న ఈ ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నన్ను నమ్ముకున్న నా కళామ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, ముంబై వాళ్ళ దగ్గర ₹1 తీసుకోలేదు అని అంటే చెప్పమనండి. గొడవ అంతా అయిన తర్వాత చిరంజీవి గారు జానీ మాస్టర్ని శేఖర్ మాస్టర్ని పిలవడానికి కారణం ఏంటి? ఆయన ఏమనుకున్నారంటే ఇద్దరు మాస్టర్లు ఏదో ఆధిపత్య పోరు జరుగుతుంది, అది జరగడం వల్ల మనకే ప్రాబ్లం అని కాంప్రమైజ్ చేశారు. కానీ ఈరోజు ఫెడరేషన్లో వెళ్ళి మొత్తం వివరించారు చిరంజీవి గారు. ఇప్పుడు యాక్చువల్గా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్ తీసుకున్నాము, మీరు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మనిషికి 200 గజాలు వచ్చేటట్టు యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ స్థలం ఉంటుంది అని చెప్పేసి మీ అందరి దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఏమైంది అసలు? ఎక్కడుంది ఆ ల్యాండ్? ఈ బాడీ మొత్తం మేము ల్యాండ్ కొందాం అని అంటే ఈ జానీ మాస్టర్ వచ్చి జనరల్ బాడీలో వీళ్ళ మాటలు నమ్మకండి, ఇది దొంగ ల్యాండ్, వీడు మంచోడు కాదు, మనల్ని నాశనం చేయాలని వచ్చాడు, ఇది ఎవరు సపోర్ట్ చేయకండి, ల్యాండ్ కొనొద్దు అని చెప్పి. ఇప్పుడు సుమలత గారు ఈ ఇష్యూ మీద ఏమంటున్నారు? మేము మాట ఇచ్చాము, చేస్తాం, చూస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి సైడ్ ఉన్నారు ఆ ల్యాండ్ ఇష్యూ? అంతా ఆల్ సైడ్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్లో గొడవలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాము. తెలుగు సినిమానే కాదు, పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్లైన జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా కెమెరాల ముందే ఒకరికొకరు అరుచుకుంటూ మాట్లాడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాము, చిరంజీవి గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చాలా మంచి విషయాలు చెప్పారు, మీ ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పి జానీ మాస్టర్ ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ ఎవరు ఎన్ని చెప్పినా సరే అసోసియేషన్లో గొడవలు మాత్రం ఈ రోజుకో రేపుడుకో తెలియ కాదు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అసలు డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఈ మొత్తం గొడవకి కారణం ఏంటి, తప్పెవరిది ఒప్పెవరిది, ఇలాంటి విషయాల మీద అక్కడ లోతుగా జరుగుతున్న విషయాల్ని మనకు తెలియజేయడానికి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ నగేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అసోసియేషన్లో వన్ ఆఫ్ ది కీ మెంబర్, చాలా సంవత్సరాలుగా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి సో నగేష్ మాటల్లో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. హాయ్ నగేష్ గారు. నమస్తే. నమస్కారం నగేష్ గారు, ఫస్ట్ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అంటే అసోసియేషన్స్తో మీకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది, ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు, అండ్ ఏ ఏ విభాగాల్లో మీరు పనిచేశారు, కాస్త ముందుగా అది చెప్పండి ఆడియన్స్కి. యాక్చువల్లీ నేను అనకాపల్లి జిల్లా రావికత మండలం మరిపాక అనే గ్రామం నుంచి వచ్చాను సార్. ఓకే. అక్కడి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టంతో కొరియోగ్రాఫర్ అవుదాం అనే ఒక ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను. ఆట, ఛాలెంజ్ అండ్ డ్యాన్స్ బై డ్యాన్స్ అండ్ రియాలిటీ షోస్తో పాటు చాలా సీరియల్స్ కార్డులు కొరియోగ్రఫీ చేస్తూ ఈరోజు నేను డాన్సర్ యూనియన్లో కార్డు తీసుకున్నాను. మా గురువులు మాకు భాను మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ గారు, వీళ్ళు మా గురువులు. వాళ్ళతో పాటు ఆల్సో అండ్ జానీ మాస్టర్ కూడా నా గురువే. వీళ్ళందరూ నాకు మంచిగా డ్యాన్స్ మెలకువలు నేర్పారు. ఈరోజు నేను డాన్సర్ యూనియన్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్ని అండ్ డాన్సర్ యూనియన్లో ఒక మంచి డాన్సర్ని, మంచి కుటుంబాన్ని ఇచ్చిన యూనియన్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా కుటుంబానికి అన్యాయం చేస్తే ఎదిరించడానికి కూడా
ముందు ఉంటాను. అసోసియేషన్లో మీరు కార్డు తీసుకున్న సంవత్సరం ఏంటి? నేను 2017లో తీసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు 9 సంవత్సరాలుగా మీరు అసోసియేషన్ అవును సార్. వన్ ఆఫ్ ది కీ మెంబర్. యా. ముందు అసలు శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు యుగోలు గొడవకు కారణమా? వాళ్ళిద్దరి మధ్య ఉండే యుగోలే ఇంత పెద్ద గొడవకు కారణమైందా? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందా లేదా? ముందు దీన్ని క్లియర్ చేయండి. అసలు యాక్చువల్లీ శేఖర్ మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి ఏ గొడవ లేదండి. ఓకే. అసలు మీరు చూస్తున్న వీడియో అంతా రాంగ్. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. అది అరుపులు మాత్రం అరుచుకోవడం కన్ఫర్మ్డ్. ఆ అరుపులు మాత్రం గొడవ కాదు. శేఖర్ మాస్టర్ గారు వచ్చిన కంటెంట్ వేరు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక లేబర్ ఆఫీసర్ గారు వచ్చారు, ఏం జరుగుతుంది, ఇక్కడ ఫెడరేషన్ వారు చెప్పింది ఇది కాదు కదా, 2 ఆప్షన్లు కదా. ఒకటి ఈసీ మెంబర్ల నుంచి ఈ తప్పు చేశారు అన్న వారు కదా, వాళ్ళ పోస్టులకు ఎలక్షన్ పెట్టడమా, లేదు టోటల్ బాడీ డిజాల్వ్ చేయడమా. ఈ 2 ఆప్షన్లు పెట్టుకొని మీరు ఓటింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఓన్లీ సింగిల్ పాయింట్, ఓన్లీ ఈసీ మెంబర్లకు ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే పాయింట్ అనేది లేదు కదా. వద్దా కావాలని బాక్సులో పెట్టి చేశారు, అది తప్పు కదా అని అడిగితే ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తాం జానీ మాస్టర్ అరిచారు. జానీ మాస్టర్తో ఎందుకు ఉంటుంది అలాగా, దేనికి ఉంటుంది, అది నీకేం రైట్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతున్న లేబర్ ఆఫీసర్తో, నువ్వు దూరకు అనుభూతికి ఒక డాన్సర్ వచ్చి ఏం చేస్తారు దూరుతాం ఏం అనేటట్టు మాట్లాడితే ఆ డాన్సర్ మీద కోపంతో వెళ్ళాడు జానీ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ గారు. నువ్వెవరు, ఒక డాన్సర్వి, ఒక మాస్టర్ రెస్పోకుండా ఏ అని మాట్లాడుతున్నావు అనే దాని మీద సీరియస్ అయ్యారు. ఒక జానీ మాస్టర్ మనిషి జానీ మాస్టర్ తొత్తు ఒక మాట అన్నాడు. అది సీరియస్ అయినప్పటికీ జానీ మాస్టర్ కూడా శేఖర్ ఆగు, అది కాదు శేఖర్, నీకు తెలియదు ఆడు అలగాలేదు శేఖర్. ఆ అరుపుల వల్ల చూసిన వాళ్ళకి శేఖర్ అని అరిస్తే తగు అనుకున్నారు, కానీ యాక్చువల్లీ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గారికి అక్కడ తగులు లేవు. ఈ అరుపుల వల్ల మనకు తగుల్లా కనిపించాయి. అది సిచ్యువేషన్, జరిగిన సంఘటన అది. ఇక్కడ జానీ మాస్టర్ గ్రూపు, శేఖర్ మాస్టర్ గ్రూప్ అని ఉండదు, మొత్తం జానీ మాస్టర్ గ్రూపే అక్కడ. ఆ లోపల ఉన్నది అంతా ఓన్లీ ఒక 30 మంది డైలీ ఆయన పెట్టిన బిర్యానీలు మందులు తాగుతూ ఉన్నోళ్ళే ఉంటారు, ఓన్లీ దీనికోసం, గొడవల కోసమే. కాబట్టి శేఖర్ మాస్టర్ గారికి ఆ యూనియన్లో పదవుల మీద ఆసక్తి లేదు. ఉండుంటే ఎప్పుడో పోటీ చేద్దరు కదా, ఆయన ఏ రోజు కూడా అటెంప్ట్ చేయలేదు. లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో ప్రకాష్ మాస్టర్ గారు ఉంటే కొద్ది కంటెంట్ తెలిసిన వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా గెలిచారు. సుమలత మేడం గారికి ఏమీ తెలియదు, ఎప్పుడు కూడా యూనియన్కి రాలేదు, ఎప్పుడు రాలేదు, ఏ జనరల్ బాడీకి రాలేదు. వేజెస్ ధర్నాలు చేసిన టైము పెంచారు. ఈ టైంలో మళ్ళీ తెలిసిన వ్యక్తి ఉంటే యూనియన్కి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే సపోర్ట్కి వెళ్ళారు తప్ప జానీ మాస్టర్ని ఓడించాలో. ఆయన అంతకుముందు జానీ మాస్టర్ పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు వచ్చి క్యాన్వాసింగ్ చేయలేదు కదా. లాస్ట్ టైం జానీ మాస్టర్ ప్రకాష్ మాస్టర్ అయినప్పుడు 5 ఓట్లతో 6 ఓట్లతో జానీ మాస్టర్ గెలిచాడు. అప్పుడు కూడా ప్రకాష్ మాస్టర్ సపోర్ట్గా శేఖర్ మాస్టర్ గారు ఎక్కడ రాలేదే. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆ మేడంకి తెలియదు, కొద్ది గొప్ప జానీ మాస్టర్ కనే తెలుసు. ఆవిడకి ఏం తెలియనప్పుడు మన యూనియన్ తీసుకెళ్ళి ఎందుకు పెట్టడం అని, మంచి వాళ్ళు కోటేయండి అని చెప్పడానికి ఆ రోజు వచ్చి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి పట్టించుకోలేదు. యూనియన్ మీద అభిమానం ఉంటుంది, ఆయన షూటింగ్లు, ఆయనకునే వాటి మీద మైండ్లో ఉంటారు. శేఖర్ మాస్టర్ విషయంకి వస్తే ఆయన చాలా పెద్ద సినిమాలకి చాలా పెద్ద సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు, షోలతో బిజీ. ఇంత బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా అసలు తనకు అంటే తను ఏ రోజు కూడా అక్కడ పదవుల గురించి కానీ అక్కడ ఉండే వాళ్ళ గురించి కూడా పట్టించుకొని శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోజు వచ్చేసి మాట్లాడడానికి కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. ఈరోజు శేఖర్ మాస్టర్ గారు మీకు ఎలా పరిచయం అండి? డాన్స్ మాస్టర్ గానే పరిచయం. ఆ డాన్స్ యూనియన్ ఎక్కడ ఉంది? సో ఆయనకి సంబంధించిన యూనియన్, ఆయన పుట్టి పెరిగిందండి, అది అన్నం పెట్టారు. ఈరోజు శేఖర్ మాస్టర్ బెస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారంటే యూనియనే కారణం. ఆ యూనియన్ పాడైపోతుందనే దాని మీద వచ్చారు. సో బాత్తో వచ్చారు. మనకి ఎంత కోటీసుడైనా సరే వాడికి ఒక పుట్టినూరు ఉంటుంది కదా, ఆ ఊరి మీద అభిమానం ఉంటుంది కదా. నువ్వు పాన్ ఇండియా మాస్టర్ అయ్యింది, ఈ పల్లెటూరులో నీకేం పని అని అంటే ఆ అభిమానం నాకు ఈరోజు జన్మనిచ్చింది. ఆయనకి ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్ తీసుకెళ్ళిన కారణం యూనియన్, అంతే కదా. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చాడు తప్పగానే ఎలక్షన్ కోసమో లేకపోతే ఆయన నిజంగా చెప్తున్నాను సార్, ఆయన అంత సింప్లీ సైలెంట్ పర్సన్, డీసెంట్ పర్సన్ ఎవ్వరు ఉండరు. ఒక మాస్టర్ గురించి తప్పుగా, ఒక మాస్టర్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే పాన్ ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా శేఖర్ మాస్టర్, తర్వాత ఈయనకి వచ్చింది. మీరు మీ వర్కుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, యూనియన్ మీద కాదు. యాక్చువల్లీ యూనియన్ అనేది డాన్సర్ల కోసం. మాస్టర్లు అయిపోయిన తర్వాత యూనియన్తో త్రూ అనుబంధం ఉంటుంది, కానీ యూనియన్ల విషయాలకి మాస్టర్లకి సంబంధం ఉండదు ఎక్కువ శాతం. ఎందుకంటే మీరు వర్క్ ఇస్తే మేము వర్క్ చేసుకోవాలి, వాళ్ళు మేస్త్రులు, మేము కూలోళ్ళమే. ఈరోజు ఒక బిల్డింగ్ కట్టేది వచ్చిందంటే మమ్మల్ని ఒక 4 తీసుకెళ్ళాలి, అంతే. మా వర్కర్ల మధ్యలో మేము అడుగున్న గొడవలకి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని స్ట్రేట్గా అడుగుతున్నాను, జానీ మాస్టర్ గారికి ఆ యూనియన్కి ఏం సంబంధం? మీరు చెప్పండి. ఇప్పుడైతే లేదు, వాళ్ళ వైఫ్ అధ్యక్షురాలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం,
వాళ్ళ మిస్సెస్ గారు వచ్చారు ఎప్పుడైనా ఏ లేదు. విషయం? మరి నేను అడుగుతున్నాను, మీ వైఫ్ ప్రెసిడెంట్ అయితే మీకేం రైట్స్ ఉన్నాయి? యూనియన్లో ఒక మాస్టర్ గారు మీరెంత వచ్చారో ఆయన కూడా అంతే ఆయన వచ్చారు. అంతగా వచ్చాడు. మరి అది మీరు చాలా మంది అది మాట్లాడకుండా రెండు వర్గాలు అని అంటున్నారు, కానీ ఇక్కడ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కదా ప్రెసిడెంట్. మరి అదేదో నువ్వే నించోవచ్చు కదా, ఆవిడ ఎందుకు నించోబెట్టు? ఆవిడ చేస్తుందనే కదా, మరి ఆవిడ చేస్తున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? నేను ప్రెస్ మీట్లో కూడా ఆయన కూర్చోవాల్సిన అవసరం లేదు, మీకు ఆ విషయం తెలుసలేదు. ఎందుకంటే అది ఓన్లీ యూనియన్ త్రూ జరిగే ప్రెస్ మీట్. ఆయన ఎందుకు కూర్చున్నాడు? అది ఎంత తప్పది? అంటే దాన్ని పదవిని దుర్వినియోగం చేశారా లేదా? ప్రెసిడెంట్ సెంట్రల్ ఆయన కూర్చొని ప్రెసిడెంట్ పక్కన కూర్చొని. సో నేను ఈ లెక్కలన్నింటికి వస్తాను, మీరు మాట్లాడేది కరెక్టే. నిజానికి వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జానీ మాస్టర్కి అక్కడ కూర్చోకూడదు. సో అది కరెక్టే. ఈ గొడవ జానీ మాస్టర్కి లేదా శేఖర్ మాస్టర్కి సంబంధించింది కాదు, యూనియన్ గొడవ. సో యూనియన్కే వస్తున్నాను. అసలు ఏంది యూనియన్లో గొడవ ఏంది? ఇప్పుడు ఈమె అధ్యక్షురాలు, సోమలత గారు అధ్యక్షురాలు. సో వారు చెప్తున్నది ఏంటంటే, ఇది ఆడియన్స్ కూడా చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నా. సోమలత గారు యూనియన్కి అధ్యక్షురాలు, వారు చెప్తుంది ఏంటంటే, ఇక్కడున్న ఎవరైతే ట్రెజరీ లేదా శ్రీనివాస్ గారు, ఆయన పోస్ట్ ఎంత? శ్రీనివాస్ గారు సెక్రటరీ, ట్రెజరీ కుమార్ చిరంజీవి కుమార్, అదే లడ్ కుమార్ అంట. సో వీళ్ళిద్దరూ అన్యాయం చేశారు, దోపిడీ చేస్తున్నారు, డాన్సులకి రావాల్సిన డబ్బులు డాన్సులకు పోనీయకుండా మధ్యలో కమిషన్ కొట్టేశారు, పక్కా ప్రూఫ్స్తో మాకు దొరికారు. సో కాబట్టి వాళ్ళిద్దరికి మేము క్వశ్చన్ చేసామని చెప్పి వాళ్ళ సైడ్ ఉన్న ఈసీ మెంబర్స్ అందరూ రాజీనామా చేశారు. సో రాజీనామా చేశారు కాబట్టి వారి స్థానాలకి మేము బై ఎలక్షన్స్ పెడుతుంటే వచ్చి కొంతమంది అడ్డుకున్నారు, ఇదే గొడవ అని చెప్పి సుమలత గారు చెప్పారు. అంతేనా? కరెక్టా? వారి వర్షన్, మీరు చెప్పింది నేను వారి వర్షన్ అయితే ఇదే కదా. సో కొంతమంది ఈమె డిసిషన్స్ కానీ ఇది నచ్చక ఆమె ఎవరిపైతే ఆరోపణ చేశారో వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన తర్వాత బై ఎలక్షన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ మిగతా వాళ్ళకి సమస్య ఏంటి అంటే, మీ డాన్సర్స్ అసోసియేషన్ లా ఏం చెప్తుంది, బైలా ఏం చెప్తుంది, మీరే చెప్పాలి. అది మీకు రాంగ్ పోర్ట్రేట్ చేశారు సార్, ఎందుకంటే మీరు వన్ సైడే అక్కడ జరిగింది కాబట్టి. లేదు, వారి వర్షన్, వాళ్ళ వర్షనే రాంగ్ పోర్ట్రేట్ చెప్పారు మీకు అంటున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే రాజీనామాలు చేశారు, చేసిన పేపర్లు ఏవండి మీరు చూసారా? నిన్న ప్రెస్ మీట్లో చదివి వినిపించినప్పుడు అందులో ఏమున్నది? మొత్తం బాడీ డిజాల్వ్ చేసి ఎలక్షన్ చేయండి, మాకు ఈవిడితో కాదు వీళ్ళు ముగ్గురుతో పడటం లేదు, ఇలా ఉంటే మాత్రం యూనియన్ లో మంచి జరగదు, డాన్సర్లు మేము చెప్పుకోలేకపోతున్నాం, మొత్తం బాడీ డిజాల్వ్ చేసి మా రాజీనామాలు ఆమోదించి ఎలక్షన్కి వెళ్ళండి అని ఉంది. మరి బాడీ డిజాల్వ్ చేయకుండా మీరు వీళ్ళకి ఎలక్షన్ పెడతావు? వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? సార్ నాకు న్యాయం చేసి ఆ పోస్టులు వేరే వాళ్ళని పెట్టండి అని అన్నారు. అంటే ఏంటి? మొత్తం అందరిని తీసి కొత్త వాళ్ళు పెట్టండి అన్నారు. మీరు ఓన్లీ ఈ మాట అనే దాన్ని పై దాన్ని వదిలేసి వీళ్ళు రాజీనామా అనే మొక్కను పట్టుకొని వీళ్ళు తీసేసి మీరు ఎలా ఎలక్షన్ పెడతారు? వాళ్ళు ఏం న్యాయం పోరాడారు, ఆ న్యాయం జరగకుండా ఎలక్షన్కి వెళ్ళగలుగుతావు. బట్ ఒక్క నిమిషం, ఇక్కడ నా చిన్న డౌట్ ఏంటంటే, లేబర్ యూనియన్ నిబంధనల ప్రకారం ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి బై ఎలక్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి లేబర్ యూనియన్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చే కదా ఆ ఎలక్షన్ పెట్టింది. అదే అన్నది. ఎక్కడ రాజీనామా పత్రాలు చేసామని వాళ్ళే చెప్తున్నారు కదా సార్. చేసిన వాళ్ళు ఏమని చెప్పారు? రాజీనామా చేసామని చెప్తున్నారు. ఆడియో వీడియోగా సార్ నిన్న ప్రెస్ మీట్ లో పక్కన చేరి అవును మేము రాజీనామా చేసాము, రాజీనామాలు వెనక్కి తీసుకోకూడదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, సో రాజీనామా చేస్తే వెంటనే ఎలక్షన్ పెడతారు. రాజీనామా చేసింది 100% కరెక్ట్. నేను ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నా, నాకు పక్కా ప్రూఫ్స్ తెలుసు. రాజీనామా చేసింది అయితే కరెక్ట్. ఎందుకు రాజీనామా చేశారు అనే దాని మీద డిబేట్. రాజీనామా చేయలేదు అనొద్దు. రాజీనామా అయితే 7 మంది ఈసీ మెంబర్స్ అండ్ మిగతా ట్రెజరీ కానీ కోశాధికారులు వాళ్ళంతా రాజీనామా చేశారు, అదైతే 100% కరెక్ట్. సో చేసిన తర్వాత లా ఏం చెప్తుందో నాకు అది చెప్పండి సార్. మా లేబర్ లా ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ వాళ్ళు చేసిన తప్పేందో చెప్పండి. ఇప్పుడు చెప్తాను, వాళ్ళు ఏ తప్పు చేయలేదు సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓన్లీ ఈ కుమార్ గారు నెక్స్ట్ క్యాషియర్ గారి మీద ఒక అభియోగం తీసుకొచ్చారు, కానీ స్టార్టింగ్ అది కాదు, ఈగో ఫీలింగ్స్. ఇది వీళ్ళ ముగ్గురికి, ఫస్ట్ ఇద్దరికే, ముగ్గురు కూడా కాదు, ఈగో ఫీలింగ్స్. ఎలాగంటే ఎవరెవరికి? జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారికి, ఏడుకొండ సీన్ గారికి. ఏం జరిగింది అనేది ఆ దేవుడికే తెలియాలి. 4 గోళ్ల మధ్య జరిగింది. ఏదో కోపం వచ్చి ఏడుకొండ సీన్ గారు ఎక్కడో ఈవిడ గురించి కొద్దిగా వలగరగా తప్పుగా మాట్లాడారు. జనరల్ సెక్రటరీ అది ఎక్కడో వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రికార్డ్ చేసి ఈవిడికి వినిపించారు. 48 minutes ఆడియో. ఆడియోలో మేడం గారు పుట్టపూర్వతాలు మొత్తం చెప్పేశాడు. అది కానీ బయటకు వస్తే ఆవిడ పరుగు పోద్ది. ఆవిడ ఈగో ఫీల్ అయ్యి ఈయన్ని ఏదోలా ఇరికించాలి అని చెప్పి 4 సంవత్సరాల క్రితం జరిగిన కేసును తీసింది.
ఓకే, ఇది 4 years బ్యాక్ జరిగింది. 4 years బ్యాక్ జరిగిన కేసుని తీసింది. ఆ కుమార్ అనే వ్యక్తి ఖర్చుల కోసం, ఆయన ఒక క్యాషియర్ పోస్ట్లో ఉన్నాడు, గెలిపించుకున్నాం. ఖర్చుల కోసం అని డబ్బులు ప్రతి క్యాషియర్ చేసేది ఇది. తీసి ముందుగా పెట్టుకుంటారు, నెల వచ్చేసేపటికి లెక్కలు రాసి ఇంత తీసాను, ఇంత డ్రా చేశాను, ఇంత అని చూపిస్తారు. ఈ మేడం గారు ఏంటంటే ప్రతిరోజు నువ్వు ఏం చేస్తున్నావు అవన్నీ నాకు చెప్పాలంటే, మేడం నేను క్యాషియర్గా నన్ను ఓట్లేసి గెలిపించారు, ఏదన్నా నా తప్పు జరిగితే నేను చూసుకుంటా, ప్రతిదీ నా మీద మీరు కమెంట్ చేస్తే నాకు నచ్చదు, నా వర్క్ నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, అది కూడా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని ఆ ఈగో ఫీలింగ్కి మాటల వల్ల ఈగో ఫీలింగ్కి వెళ్ళి వీళ్ళిద్దరిని తప్పు చూపించి కమిటీ మీటింగ్లో పెట్టింది. కమిటీ మీటింగ్లో ఈయన రాకముందు కమిటీ వాళ్ళకి ఏం చెప్పిందంటే, వీడియో ఆన్ చేసి ఈయన చాలా ఫ్రాడ్ చేశాడు, ఫ్రాడ్ నిరూపిస్తే మీరు ఏం చేద్దాం అంటే, తప్పు అయితే గ్యారెంటీ శిక్షించాలి, తప్పు అయితే యూనియన్లో ఆయన సస్పెండ్ చేయాలి, శిక్ష చేయాలి అని అన్నారు. ఎవరైనా అనేది కామన్. ఆ వీడియో మాత్రమే తీసుకుంది. తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ చెప్పాల్సింది చెప్పింది. చెప్తే అది తప్పమ్మా, అవన్నీ చేయడు, అలా ఉండదు, నిరూపిద్దాం, ఒకసారి అన్ని క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే నీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో, అంటే ఈ ఆడియో గురించి చెప్పలేదు, అక్కడ వేరే చెప్పింది. ఎవరైతే నీకు ఈయనంత లంచం తీసుకున్నాడని చెప్పిందో, ఆ లంచం తీసుకున్న వ్యక్తి వచ్చి ఏమన్నాడు అదే కమిటీ మీటింగ్లో, నేను 15 కోట్లు పంచాను. బావేనండి, ఆ సతీష్ గౌడ్ అనే వ్యక్తి నేను 15 కోట్లు పంచాను, ఈయనకు కూడా నేను చాలాసార్లు ఫోన్పే చేశాను, 50,000, 60,000, 70,000, నేను చేసిన తప్పులు ఈయనకి బాగా ఉంది అన్నాడు. లేదు, మీరు కాస్త ముందుకు వెళ్ళిపోయారు. ఈ సతీష్ గౌడ్ ఎవరు? సతీష్ గౌడ్ అనేవాడు ఇన్ఛార్జ్, ప్రైమరీ క్షేత్ర మాస్టర్ ఇన్ఛార్జ్. అంటే ఈ కేసుకి సంబంధించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. అదే సతీష్ గౌడ్ యాక్చువల్లీ తప్పులు కమిటీలో పెట్టింది ఈయన, ఒక పెద్ద ఫ్రాడ్ చేశాడు. సతీష్ గౌడ్ కాదండి, 7 కోనసీని ఫ్రాడ్ చేశాడు, తప్పించేద్దాం అంటే, తప్పు చేస్తే సాక్ష్యాధారాలతో నిరూపించి తప్పించేద్దాం అని అందరూ అన్నారు. అనగానే ఆ కమిటీ మీటింగ్ లోకే సతీష్ గౌడ్ తీసుకొచ్చింది. ఆవిడ తీసుకొచ్చి చెప్పండి సతీష్ గారు అన్నది, నేను చాలా తప్పులు చేశానమ్మా, చాలా సినిమాల్లో నేను తప్పులు చేసి డబ్బులు తీసుకున్నాను, ప్రొడ్యూసర్ మోసం చేసి, అందులో ఈయన కమిషన్ ఇచ్చాను, ఈయనకి ఇచ్చాను, ఈయనతో పాటు చాలా బాడీలకు ఇచ్చాను అన్నాడు. దగ్గర నేను 15 కోట్లు పంచాను అన్నాడు. అనగానే ఓహో అవునా, అయితే ఓ పని చేయండి, ఆ ఎవరికి పంచాడు మొత్తం అందరిని ఒకేసారి శిక్షిద్దాం, ఈ కేసు ఇది ఆయన తీసుకున్న శిక్షిద్దాం, ఇప్పుడు ఆపి ఎంక్వైరీ మొదలెడదాం అన్నారు. లేదు లేదు లేదు, తేలిపోయింది కాబట్టి ముందు ఈయన సస్పెండ్ చేసేస్తాను అన్నది. అలా మేము సంతకాలు పెట్టమండి, మీరు సస్పెండ్ చేసేస్తే తప్పది, ఈయన ఒక్కడితో పోద్ది, మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు, అంతే కదా, అందరినీ శిక్షిద్దాం, 15 కోట్లు అంటే ఆశామాసి కదా, మన యూనియన్ బాగుపడుతుంది అనగానే, లేదు నేను ఇప్పుడు ఈయన సస్పెండ్ చేస్తాను, మీరు సంతకాలు పెట్టారంటే 4 పెట్టారు, మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఈవిడ ఏం చేసింది, ఆ 4 సంతకాలతో తెల్లవారే ఓ పేపర్ రిలీజ్ చేసి, మేము సెక్రటరీని క్యాషియర్ని సస్పెండ్ చేస్తున్నాను, యూనియన్లో తప్పులు చేసి అరాచకాలు చేస్తున్నాడు అని పెట్టగానే, ప్రెసిడెంట్ కదా సస్పెండ్ చేసింది, వాళ్ళు ఏం చేయాలి, ఆవిడని అడగలేరు కదా, డైరెక్ట్ ఫెడరేషన్కి వెళ్ళారు. ఈ 7 వాళ్ళిద్దరు కలిసి, సార్ నేను వీళ్ళకి సపోర్ట్ కాదు, వీళ్ళకి సపోర్ట్ కాదండి, వీళ్ళు ముగ్గురికి పడట్లేదు, ఏం జరుగుతుందో మా యూనియన్లో ఏది చెప్పట్లేదు, ఏది ఉన్నా ఈగోలకి వెళ్ళిపోయి మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నిర్ణయం తీసుకుంటారో చెప్తున్నారు, మరి మేము కమిటీ మెంబర్లకు ఎందుకు సార్ ఉండి, ఇది కరెక్ట్, వాళ్ళ బాధ కరెక్ట్, అదే మేము కమిటీ మెంబర్లకు ఎందుకు ఉండి వీళ్ళతో మేము పని చేయలేము సార్, మేము రాజీనామాలు చేసేస్తాం, వీళ్ళు ముగ్గురిని మీరు మారుస్తానంటే ఓకే, లేదంటే మాత్రం వీళ్ళు ముగ్గురిని తీసి మాకు బాడీ డిజాల్వ్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళిపోదాం సార్ అని పెట్టారు. పెడితే అంటే అప్పుడు ఫెడరేషన్ అన్నారు, అలా కాదమ్మా, ఇది వేజెస్ టైము, ఈ టైంలో మీరు గొడవలు ఆడుకోకండి, మీరు వెళ్ళండి, మనకు వేజెస్ అగ్రిమెంట్ అవుతుంది ప్రొడ్యూసర్ నుంచి, అవగానే మనకు డబ్బులు పెరుగుతాయి, ఈ అగ్రిమెంట్ అవగానే 14వ తారీఖుని మీరు జనరల్ బాడీ పెట్టుకోండి, మేము వస్తాం, ఎవడ తప్పు ఉందో ఎవడది ఒప్పు ఉందో తేల్చి వాడిని శిక్షిద్దాం, మీ కళ్ళ ముందు మేము తీస్తాం, అప్పుడు దాకా ఓపు పట్టండి అంటే ఈసీ మెంబర్లు రాజీనామాలు ఇచ్చిన అక్కడే ఉన్నాయి కాగితాలు, వీళ్ళు వెళ్ళిపోయారు. అది ఎలా వెళ్ళిపోయారు, ఈ మాట అన్న తర్వాత మరుసటి రోజు పిలిపించారు వాళ్ళని వీళ్ళని ఎదురుగా పెట్టి చెబితే మీ వాళ్ళు రాజీనామాలు చేసేయడానికి వచ్చారు, రెండింటి ఇప్పుడు వచ్చిన తర్వాత కలిసికట్టుకు వెళ్ళండి, వేజెస్ అగ్రిమెంట్ అయిందాక ఆగండి, 14 జనరల్ పెట్టుకుందాం అంటే నేను వీళ్ళతో పని చేయను, వీళ్ళు నాకు అవసరం లేదని వెళ్ళిపోయి సుమలత గారు వెళ్ళిపోయి 31వ తారీఖున ఎమర్జెన్సీ జనరల్ పెట్టి ఫెడరేషన్ 14 పెట్టుకోండి అంటే 31 నాకు వేరే క్రాఫ్ట్ వాళ్ళతో మీటింగ్ ఉంది, మీరు తొందరపడద్దు, మనకి 7వ తారీఖున అగ్రిమెంట్ ఉంది వేజెస్ది, అగ్రిమెంట్ అయిపోగానే 14 మీరు జనరల్ బాడీ పెట్టండి, మేము వస్తాం, అందరి సమక్షంలో తప్పుంటే తేల్చి శిక్షిద్దాం అని అంటే చెప్తే వీళ్ళందరూ విన్నారు, ఈసీ మెంబర్లు సెక్రటరీ క్యాషియర్ వీళ్ళు వెళ్ళిపోతే ఆవిడ వినిపించుకోలేదు, నేను ఎన్నో వాళ్ళు ఉండడానికి వీల్లేదని వెళ్ళిపోయి 31ని జనరల్ బాడీ పెట్టేసి వాళ్ళ తాలూకు మనుషులు కొందరు ఉంటారు, ఒక 30 మందిని పెట్టి మినిట్స్ బుక్ లో రాయకుండా
అన్ని చేదో పేపర్లలో చూపిసి ఈ తప్పు చేశాడు నేను పట్టుకున్నాను, మీ డ్యాన్సులు సొమ్మే తింటున్నాడు, మీ సొమ్మే తింటున్నాడు అని పట్టుకొని అక్కడ ఏం చేశారు, పాయింట్లు రాయకుండా సంతకాలు పెట్టి తీసుకున్నారు. కొందరు ఆ మీటింగ్ అనకుండా మధ్యాహ్నం భోంచేయాలి, లంచ్ బ్రేక్ కూడా ఇవ్వలేదు, 3:30-4కి బిర్యానీ తినడానికి వచ్చిన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించేసి ఈయన నేను సస్పెండ్ చేస్తున్నాను 14వ తారీఖు వరకు. ఏంటి 14 మీటింగ్ పెట్టుకోమన్నాం కదా అనేసి ఎమర్జెన్సీ కదా పెట్టింది. ఆవిడ గెలిచిన తర్వాత అదే ఫస్ట్ మీటింగ్, 6 నెలల దాకా అప్పుడు దాకా ఏం పెట్టలేదు. ఎమర్జెన్సీ జనరల్ బాడీ తర్వాత 14 పెట్టింది. ఆ 14లో వీళ్ళందరూ ఏం చేశారు, ఆవిడ తప్పుడు నిర్ణయం తీసుకుందండి, మమ్మల్ని సస్పెండ్ చేసి మేము ఇంకా రాజీనామాలు మీరు ఆమోదించలేదు, 14ని మీరు వచ్చి మాకు న్యాయం చేయండి అని ఫెడరేషన్ పెట్టుకుంటే ఈవిడ ఫెడరేషన్కి ఏం లెటర్ పంపింది, మా అంతర్గత విషయాలు మీకు సంబంధం లేదు, మీరు రావద్దని పెట్టింది. అది ఎట్లా ఫెడరేషన్ అంటే అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించి పెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళు రావడం మానేశారు. మీ అంతర్గత విషయాలను ఆవిడ ప్రెసిడెంటే రావద్దంటే మాకు సిగ్గు లేకుండా ఎందుకు రావాలమ్మా అని అంటే 14వ తారీఖున ఈవిడ ఏం చేసింది, మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పుకునేది పాపం దేనికోసం, డబ్బులు తిన్నామా లేదనే దానికి సంజయ్ అన్నది. అవును, వాళ్ళు ఇచ్చారు. నేను రూపాయి తినలేదండి, ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఒకవేళ అది ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే 50,000కి 1,00,000 పైనే కడతాను, నేను లైఫ్లో పోటీ చేయను, నా వర్క్ నేను చేసుకుంటాను నిజంగా తప్పు చేస్తే అని చెప్పి ఆయన చెప్పాడు. నెక్స్ట్ ఈయన చెప్పాడు, ఎవరు క్యాషియర్ కూడా, కార్యదర్శి కోశాధికారి ఇద్దరు చెప్పారు. ఈసీ మెంబర్లు మీరు ఎందుకు రాజీనామా చేశారని సంజయ్ అడిగితే వాళ్ళందరూ చెప్పుకొచ్చారు, మేడం ఇలా చేస్తుంది, గతంలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చింది, అవన్నీ తప్పు మేడం అన్న, నేను డిసైడ్ తీసుకున్నాను, మీరు మాట్లాడకండి అని డిసైడ్ తీసుకుంది, పోనీ ఏది జరిగినా మంచికే కదా 6 నెలలు మేము ఓపిక పట్టాం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి లాస్ట్ మినిట్లోని ఈ విషయాలకు మాకు నచ్చకే మేము రాజీనామాలు చేస్తానన్న మాట వాస్తవం, కానీ ఇంకా మేము చేయలేదు, రాజీనామాలు చేస్తామని చేయడానికి వెళ్ళాం. వాళ్ళు చెప్పితే 14 మీటింగ్ అన్నారు, ఫెడరేషన్ వాళ్ళు పిలుస్తారని చూస్తే ఫెడరేషన్ వాళ్ళు ఇది తప్పు రాజీనామా చేశారు, ఆల్రెడీ ఫెడరేషన్ కి ఇచ్చారు. సార్ ఇచ్చారు సార్, మీరు ఎందుకు రాజీనామా విషయంలో మాత్రం మీరు చెప్తున్నారు, వాళ్ళు చేశారని మాట చెప్తున్నారు కానీ లేదండి, చేశారండి, రాజీనామా చేశామని అంటున్నారు సార్. రాజీనామా చేస్తాం, వాడికి వెళ్ళిపోయాం, ఫెడరేషన్ వాళ్ళు ఆగమన్నారు, మమ్మల్ని ఫెడరేషన్ ఆగమన్నారు, వాళ్ళ మాటకు వచ్చేసారు. 14వ తారీఖుని మేము రాజీనామాలు ఆమోదిస్తున్నామని ఈవిడ సంతకాలు పెట్టేసి వీళ్ళు రాజీనామాలు చేశారని పెట్టింది. అంతేగాని రాజీనామా చేయగానే ఇప్పుడు మీరు గవర్నర్కి ఎమ్మెల్యే వెళ్ళి మేము రాజీనామా చేస్తున్నానంటే ఆ పత్రం తీసుకున్న వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవిని దించేస్తారా? ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి, మరి ఆ ప్రొసీడింగ్ చేయలేదు, అది చెప్పండి, రాజీనామా చేయలేదు సార్. అంటే మీకు నేను ఆ రాజీనామాల గురించి చెప్పారు, మేము అందరం కూడా ఆలోచించాం. గతంలో కూడా రాజీనామాలు చేశారు, మన సుమలత మేడం గారు, జానీ మాస్టర్ గారు దగ్గరుండి మమ్మల్ని దింపించారు కదా పదవిలోంచి, ఎలక్షన్ జరగకుండా బాడీ డిజాల్వ్ చేయండి అని చెప్పి వీళ్ళ తాలూకు మనుషులతో 4గురితో రాజీనామాలు చేయిస్తే ఫెడరేషన్ వాళ్ళు తిట్టగానే మళ్ళీ సైలెంట్గా వెనక్కి వచ్చి తాగారు. గతంలో రాజీనామాలు చేసిన వాళ్ళు కేసు శిక్ష చేయలేదు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకున్నారు, ఇక్కడ నుంచి ఎలా ఉండకూడదు, ఫర్దర్ శిక్షలు ఎలా ఉండాలంటే రాజీనామా చేయాలంటే భయపడాలి, మేము ఓటేసాం మాకు చెప్పకుండా చేశారు కాబట్టి ఈసారి ఫస్ట్ తప్పుగా క్షమించి ఇప్పుడు ఒక శిక్ష అమలు చేయండి అంటే మీరు ఎవరు మాట్లాడకండి, నా ఇష్టం చెప్తున్నాను, వీళ్ళు రాజీనామాలు ఆమోదిస్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాను అంటే అది కాదేంటంటే మీరు ఎవ్వరు మైక్ ఇవ్వలేదు ఎవరికి. కావాలంటే నేను మీడియా పూర్వకంగా రెడీగా ఉన్నాను, జనరల్ బాడీ జరిగిన మొత్తం వీడియో చూడండి, ఎవ్వరికి మైక్ ఇవ్వకుండా ఆవిడే గట్టిగా ఊగిపోయి అరిసి మీ సొమ్ము తిన్నోని నేను కాపాడాలా, దొంగలకి సపోర్ట్ చేస్తున్నారు ఫెడరేషన్ వాళ్ళు, నేను ఫెడరేషన్ వాళ్ళు కూడా నమ్మను, నా యూనియన్ నాకు ముఖ్యం అన్నది. ఓకే, ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎంతమందికి నేను డబ్బులు ఇచ్చాను చెప్పాడు కదా సతీష్ గౌడ్, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? అలా వెనకాలే ఉన్నాడు, ఈ సుమలత గారి టీంలోనే ఉన్నారా? మరి ఆయన మీద చర్యలు లేవా? అదే కదా మేము కొట్లాడుతుంది, ఫస్ట్ చర్య తీసుకోవాల్సింది ఆయన మీద కదా. మరి అదే కదా నేను మీకు నిన్న మీరు వెళ్ళిన మీటింగ్ లో కూడా పేరు చెప్పలేదు, ఎంతసేపు సతీష్ గౌడ్ దొంగ అని చూపిస్తుంది, సారీ ఏడుకోన సీన్ దొంగ అని చూపిస్తుంది. ఆ ఏడుకోన సీన్ కి డబ్బులు ఇచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడు? ఈయన తీసుకున్న కమిషనే కదా, మొత్తం చేసింది ఆయన కదా. అదే కదా నేను కొట్టుకుంటుంది. ఫస్ట్ ఆయన 15 సాంగ్లు ఫ్రాడ్ చేశానని చెప్పాడు, ఆ 15 సాంగ్లు ఫ్రాడ్ చేసిన ఫస్ట్ ఈసీ మెంబర్ గా తప్పించండి. అవును, ఆడు రాజీనామా చేయక్కర్లేదు, దొంగ అని తేలిన తర్వాత ఆవిడ చేయడానికి తీసేయండి, రాజీనామా ఎందుకు తీసేసి నువ్వు పెట్టిన ఎలక్షన్ లో వాడి దానికి కూడా పోస్ట్ పెట్టుంటే ఈ రోజు సుమలత కరెక్ట్ చేస్తుందని మేము ఒక సైలెంట్ గా చేయలు కొట్టుకుని ఉందాం. ఆడి పేరు అజెండా పాయింట్ లో పెట్టలేదు, మీకు నిన్న చెప్పిన మీటింగ్ లో ఆడి పేరు చెప్పలేదు, ఇప్పుడు కూడా ఈడు దొంగ అంటున్నాడు కానీ అసలు దొంగ పేరు చెప్పకుండా కాపలా కాసింది ఎవరు? ఈవిడి. సో స్టిల్ ఇప్పటికీ ఆ సతీష్ గౌడ్ అనే వ్యక్తి సుమలత గారి పక్కనే ఉన్నాడు. ఓకే, ఆయనే ఒప్పుకున్నాడు, ఇలా చెయ్యి వనికేస్తూ ఆయనకి భయం వేస్తుంది, నేను చేసిన తప్పులు ఒప్పుకున్నాను, నా పరిస్థితి ఏంటని. ఆయన పేరు ఎక్కడా తీయలేదు, ఆయన పోస్ట్కి ఎలక్షన్ పెట్టలేదు, కనీసం
నేను ఈ యాక్షన్ తీసుకున్నానని ఒక ఎజెండా పేపర్ రిలీజ్ చేసి మాకు ఎడతారు. ఆ పేపర్ అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేయలేదు. ఇన్ని తప్పులు చేసిన కాపాడి 50,000 తీసుకున్నాడు. 15 కోట్లు స్కామ్ చేశాను అన్నోడిని వదిలేసి అందులో 50,000 తీసుకున్నాడు పట్టుకున్నాం. నేను అన్ని శిక్షించి వదిలేమనట్లేదు, ఇప్పటికీ కూడా 7 కౌన్సిల్ శిక్షించు. ఇతంది తప్పైనప్పుడు, శ్రీనివాస్ది తప్పైనప్పుడు, చిరంజీవి తప్పైనప్పుడు ఇది ఇంకా పెద్ద తప్పు కదా సతీష్ గౌడ్ది. మరి అదే కదా సార్ మేము పొట్లాడుతుంది. మరి అసలు ఇది బయటికి రానిలేదుగా ఇప్పుడు. అదే కదా నేను చెప్తున్నాను. మరి ప్రెస్ మీట్ అంతా రాంగ్ అని చెప్తుంది. మిమ్మల్ని అందరినీ రాంగ్ పోర్ట్రేట్ లో తీసుకెళ్ళింది. మీరు ఎవరైనా ఎప్పుడుదమ్మా ఈ ఫ్రాడ్ ఎప్పుడుదని అడిగారా? 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల క్రితం అంటే మరి అంతకుముందు మీ ఆయన కూడా ప్రెసిడెంట్ చేశాడు, కళ్ళు మూసుకొని పరిపాలించాడా? అప్పుడు మీ ఆయనకి తెలీదా? ఈ 4 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా పట్టుకోగలిగావు? ఎవడు చెప్పాడు నీకు? నీ వెనకాల ఉన్న తొత్తులే చెప్పారు. వాళ్ళు సీనియర్లు, వాళ్ళకి ఎలా తెలుసు ఆడప్పుడు తప్పు చేసాడన్న సంగతి వీళ్ళకి తెలిసి బ్లాక్మెయిల్ చేస్తారని. నీ సాంగుల్లో నన్ను పిలకపోతే నేను నా దసరా తీస్తా, నీది సైరా తీస్తా, ఇది తీస్తానంటే వాడు ఏం చేస్తాడు? అలా కాదురా, రేపు సాంగ్ ఉంది వచ్చే. ఆ సాంగ్లోకి వెళ్ళి డ్రెస్సులు వేసుకొని కూర్చుంటారు, వాళ్ళు ఏ పని చేయరు. అలాంటి బ్లాక్మెయిల్ చేసుకొని బతికే వాళ్ళందరూ ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండి వీడిని ఏం చేద్దాం అంటే అమ్మ వీడిది ఒక తొగ ఉంది తీద్దామా, అలా బయట తీశారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను నేను. దొంగని ఇన్ని సంవత్సరాలు, దసరా ఎప్పుడు జరిగింది, ఇప్పుడు దాకా ఎందుకు పట్టుకోలేదంటే ఆవిడ దానికి సమాధానం చెప్పట్లేదు. పోనీ ఓకే, ఈయనతో పాటు చేసిన వాడిని కూడా పట్టుకో, వాడు చాలా మందికి డబ్బులు ఇచ్చాను అంటున్నాడు, వాళ్ళు కూడా శిక్షించు. ఇప్పుడు నేను ఏమన్నాను, నువ్వు ఎలక్షన్ ఎందుకు పెట్టావు? ఒక చిన్న డౌట్ నాకు అర్థమైంది. అసలు ఈ సతీష్ గౌడ్ అనే ఆయన రోల్ ఏంటి? ఆయన ఒక ఇన్ఛార్జ్ అండి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి ఇన్ఛార్జ్. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి ఈ కేసుకి అసలు చిన్న సంబంధం లేదు. ఆయన దేవుడు. ఆయన ఎంత దేవుడు అంటే వర్క్ మన తెలుగు డాన్సర్లకు వర్క్ ఇవ్వడానికి ఫస్ట్ వస్తాడు ఆయన. ఈ జానీ మాస్టర్ లాగా ముంబై వాళ్ళు కావాలి వాళ్ళు కావాలండు. ఆయన ఆస్కర్ అవార్డు వచ్చిందంటే నీ ఫ్రంట్లో ఎవడున్నాడు పక్కన ఈడున్నాడు అని చూడడు, ఎవరితోనైనా సరే సాంగ్ చేస్తాడు, అంత దేవుడు. అలాంటివాడికి అసిస్టెంట్ ఇన్ఛార్జ్. తెలుగు వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఈయనకే ఫోన్ చేస్తాడు ఆయన. ఈయన ఏం చేస్తాడు, ఆయన పెద్ద సాంగ్లు ఉంటాయి, 100-200 మంది ఉంటాయి. అప్పుడు మన తెలుగు వాళ్ళు 200 మంది తీసుకెళ్లి అందులో 70 మందిని 80 మందిని తీసుకెళ్లి 100 మందిని లిస్ట్ పెట్టి వాళ్ళ డబ్బులు ఏం చేస్తాడు, క్యాషియర్తో వీళ్ళతో కుమ్మకులై ఈ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఫ్రాడ్ పట్టుకోండి అన్నందుకే ఆడి పేరు ఎక్కడైనా చెప్పిందా? డాన్సర్ల డబ్బులు మాత్రమే కాదు, ఇవి నిర్మాతల డబ్బులు. అదే కదా తెలుగు సినిమా డబ్బులు ఇవి. అసలు ఇంకో విషయం ఏంటంటే మెగాస్టార్ని మోసం చేసిన జానీ మాస్టర్. ఇదేంటి కొత్తగా? సైరా నరసింహారెడ్డిలో 1000 మంది డాన్సర్లు. అంటే ఇదే జానీ మాస్టర్ నిన్న మీతో అన్నాడు, నాకు ఇక్కడ డాన్సర్ లేరు, నేను ముంబై నుండి తెచ్చుకోకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను. మరి సైరా నరసింహారెడ్డిలో 1000 మంది డాన్సర్లు ఎక్కడ వచ్చారు? అందరూ మన తెలుగులే కదా, ఎక్కడ ముంబై నుంచి రాలేదే. ఇక్కడే బోల్డ్ మంది షోల్డ్ చేసే డాన్సర్లు ఉన్నారు. రామ్ చరణ్ గారు అంటే గ్లోబల్ స్టార్, ఆయన సాంగ్ అంటే పరిగెట్టుకొని వస్తారు డబ్బులు అవ్వకపోయినా. ఇటు ఆంధ్రాలోని కొన్ని 100 మంది ఉన్నారు డాన్సర్లు, వైజాగ్లో 1000 మంది ఉన్నారు డాన్సర్లు. పెద్ద సాంగ్ అంటే పరిగెట్టుకొని వస్తారు. నువ్వు ఎందుకు ముంబై నుంచి ఫ్లైట్ టికెట్లు వేసి తెచ్చుకొని చేయాల్సిన అంత సాంగ్ ఏం కాదే, అంతా కూడా మాస్ సాంగ్ కదా. పల్లెటూరులు నల్లగుండాలి, జిత్తులు ఎగరేసుకొని పిచ్చోళ్ళు ఉన్న ఎలా ఉన్నా సరే కంటెంట్ బాగోవాలి. పోనీ నువ్వేనా పెద్ద పొడిసీసే స్టెప్స్ ఏమైనా అంటే ఆల్రెడీ మా డాన్సర్లు ఉన్నారు, వాళ్ళతో వేయించుకో, మిగతా వాళ్ళందరినీ వెనకాల పెట్టుకో. నువ్వు ముంబై నుంచి ఎందుకు తెచ్చావు? దీనిలో మోసం ఏంది మీరు చెప్పేది? ఎందుకు మోసం అంటే ముంబై వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద స్ట్రీట్ డాన్సర్లు, ఇప్పుడు మనకి ఇక్కడ వీధిలో మన డాన్సర్లు ఉన్నారు పాపం, మా స్టేజ్ షో డాన్సర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే షోకి వెళ్తే 3,000, షూటింగ్కి వచ్చినా పాపం వాళ్ళకి అదే పేమెంట్. వాళ్ళు అలాగే కష్టపడతారు, కానీ వాళ్ళకి మెంబర్షిప్ లేకపోవడం వల్ల పర్సెంటేజ్ తగ్గుతుంది. అక్కడ కూడా అంతే, ముంబైలో ఉంటారు షో డాన్సర్లు, వాళ్ళందరినీ ఏరి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళకి 2,000 3,000 వేస్తారు. కానీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి ఏమైనా వేస్తారు, 9,000 10,000 7,000 6,000 అలా ఏదో సాంగ్ని బట్టి రాసేస్తారు. ఆ అమౌంట్ రాసి ఏం చేస్తారు, 100 మంది వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్సర్కి 6,000 ఒక రోజుకి, 3 6 18,000. 18,000 ఇంటూ 100 మెంబర్స్ ఎంత? 18 లక్షలు సంథింగ్ అంతే. 18 లక్షలు అనుకుందాం. అప్పుడు వాళ్ళకి ఇచ్చేదంతా 2,000 3,000 ఇస్తారు. అంటే హాఫ్ పేమెంట్ వాళ్ళకి వెళ్తుంది, హాఫ్ పేమెంట్ మిగిలింది, అంటే ఒక 9 లక్షలు మిగిలింది. ఒక సాంగ్లో నీకు 9 లక్షలు వస్తుంది కమిషన్. అలాంటిది సంవత్సరంలో 4 సాంగులు చేసావు అనుకోండి, 40 లక్షలు వస్తుంది. నువ్వు అప్పుడు మా డాన్సర్లు ఎందుకు పెట్టుకుంటావు? మా వల్ల మీకేం వస్తుంది? ఏమి రాదు. మరి నువ్వు పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కదా, మహా అయితే ఎన్ని సాంగులు చేసి ఉంటారు చెప్పండి. ఇప్పుడు పెద్ది నుంచి జానీ మాస్టర్ చేసిన సాంగులు చెప్పండి, పెద్ది తర్వాత తెలుగులో. పెద్ద తర్వాత ఏం చేయలేదని నిన్నే చెప్పాడు సార్. మరి ఏమీ చేయలేనప్పుడు నీకు లక్షలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఓన్లీ ఒక లారీ డ్రైవర్ కొడుకువి, నాకు ఏమీ లేదు పేదోడుగా వచ్చానన్నావు.
రీసెంట్గా మొన్న జనరల్ బాడీలో ఏం చెప్పారు తెలుసా? మా ఇంట్లో సోఫా కూడా లేదు, నేను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాను, నా బ్యాంకులో ఇప్పుడు ఎంత ఉన్నాయి సుమలత? 3 లక్షలు ఉన్నాయి, నాది చాలా నేను వీటి మీద బతుకుతున్నాను, నేను ఎవరు సొమ్ము తినలేదన్నావు. మరి 18 లక్షలు ఎలాగిస్తానన్నా వచ్చి? 18 లక్షలు అనౌన్స్ చేశారు కదా, అది ఎలాగిస్తానన్నావు? నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి కదా, 18 లక్షలు ఎలాగిస్తాను? అంటే నీ సైడ్ ఇన్కమ్ ఉంది కదా. ఎక్కడ ముంబై డ్యాన్సర్ల ఇష్యూ పైకి రాకుండా జనాలందరినీ రాంగ్ ట్రాక్ పట్టించడానికి ఎప్పుడైనా గమనించండి. ఇది ఒకటి తప్పు జరుగుతుంది అనుకో, ఈ తప్పు నిందించక ముందే నేను 10 లక్షలు ప్రజలకు ఇస్తున్నాను అనగానే ఇది మర్చిపోతారా, 10 లక్షలు ఇచ్చాడు దేవుడు దేవుడు దేవుడు. ఇదే సుమలత గారు, జానీ మాస్టర్ గారు, మేము రాజీనామా చేసేస్తున్నాం, ఈ కమిటీ వాళ్ళతో మేము పనిచేయమని జనరల్ బాడీలో వీడియో ప్రూఫ్ విత్ ఫెడరేషన్ లేబర్ ఆఫీసర్ల ముందు సాష్టాంగ నమస్కారం పెట్టి నేను వెళ్ళిపోతున్నాం అని అంటే ఒక్క డ్యాన్సర్ ఆపలేదు, ఇలా నించున్నాడు. మళ్ళీ తెల్లాలేసి మేమే రాజీనామా చేయం. మొన్న జనరల్ బాడీకి ముందు అది అయిన తర్వాతే మరుసటి రోజు నేనేం రాజీనామా చేయట్లేదు అన్నా. మరి వాళ్ళ రాజీనామాలు నువ్వు అంత క్లియర్గా ఆమోదించినప్పుడు, నువ్వు రాజీనామా చేసేస్తాను వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు మేము ఆమోదించాం, మరి వెళ్ళిపో రాజీనామా ఎందుకు చేయట్లేదు? ఎంత ఫ్రాడ్ అంటే వాళ్ళు వచ్చేది దేనికి తెలుసండి? యూనియన్లో వచ్చింది అందరూ యూనియన్ బాగుపెట్టాలని కాదు. ఒక యూనియన్ బాగుపెట్టడానికి వచ్చిన వాళ్ళు ఇంత కాంట్రవర్సీలు ఇరుక్కోరు. అసలు కాంట్రవర్సీలు అన్నీ జరిగేవి జానీ మాస్టర్ ఉన్నప్పుడే జరిగాయి. మీరు ఎప్పుడైనా రివీల్ చేసుకోండి. డాన్సర్స్ యూనియన్లో జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయినప్పుడు కాంట్రవర్సీ అయ్యి పైకి వచ్చాం, తర్వాత ఈవిడ వచ్చినప్పుడే కాంట్రవర్సీ. అంతకుముందు జానీ డాన్సర్ యూనియన్ గురించి ఎవరికి తెలుసు? యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి ముందు ప్రకాష్ గారితో మాట్లాడాల్సి వచ్చింది, అంటే జోసెఫ్. అవును, మాజీ ప్రెసిడెంట్ గారు. ఆయన చాలా సార్లు ప్రెసిడెంట్ చేశారు, 5 సార్లు. ఆయన పేరు తెలుసు, ఆయన పని తెలుసు, ఆయన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు చాలా మందికి. అంటే అంత కూల్గా వెళ్ళిపోయింది ఆయన ఉన్నప్పుడు. మొన్న కూడా జానీ మాస్టర్ వేసిపోయిన తర్వాత సంవత్సరం ఆయనే ఉన్నాడు, ఏది గొడవలు లేవు. ఆల్రెడీ అదే జానీ మాస్టర్ ఆయన మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఆ విషయం మీకు చెప్పారా? చెప్పరు. ఈయన ఓడిపోయాడు కాబట్టి ఎన్ని చేస్తున్నాడని ఆయన మీద తోసారు పాపం. ఇదే జనరల్ బాడీలో ల్యాండ్ లేదన్నారు అలాగా. వీళ్ళే మొన్నే నేను అందరూ సాక్ష్యం, ల్యాండే లేదు, ఫేక్ ల్యాండ్, దొంగ ల్యాండ్, మన సొమ్ము అనవసరంగా పోయింది అన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్ తీసుకుందాము, మీరు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మనిషికి 200 గజాలు వచ్చేటట్టు యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ స్థలం ఉంటుంది అని చెప్పేసి మీ అందరి దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఏమైంది అసలు? ఎక్కడుంది ఆ ల్యాండ్? తీసుకుంది ఎవరు? ఇది తీసుకున్నది శ్రీధర్ మాస్టర్. శ్రీధర్ మాస్టర్ గారు బాడీలో ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్, సెక్రటరీ ఏమో యాదవ్ గారు, ట్రెజరర్ ఏమో యాపిల్ సీను. ఈ యాపిల్ సీన్ విషయం కూడా చెప్తాను, ఇది సపరేట్ చెప్తే మీరు షాక్ అవుతారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఏమో గుడ్డు కన్నయ్య అంటారు, ఆయన పేరు కన్నయ్య, గుడ్డు కన్నయ్య అని అంటే గుర్తు వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఇదే జానీ మాస్టర్, అప్పుడు వీడియోలు చూస్తే షాక్ అవుతారు. ఇదే జానీ ఈ బాడీ మొత్తం మేము ల్యాండ్ కొందాం అని అంటే ఈ జానీ మాస్టర్ వచ్చి జనరల్ బాడీలో వీళ్ళ మాటలు నమ్మకండి, ఇది దొంగ ల్యాండ్, వీడు మంచోడు కాదు, మనల్ని నాశనం చేయాలని వచ్చాడు, ఇది ఎవరు సపోర్ట్ చేయకండి, ల్యాండ్ కొనొద్దు అని చెప్పి కోర్టులో కూడా కేసు వేసాడు ఒక టైంలో అడ్వాన్స్ ఇచ్చినప్పుడు. అలాంటి జానీ మాస్టర్ వాళ్ళు దొంగ ల్యాండ్, ఫేక్ ల్యాండ్ అని అన్న మాస్టర్ ఆ ల్యాండ్ కొనేశారు, ల్యాండ్ డబ్బులు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆ ల్యాండ్ మా చేతికి రాలేదు, దాని గురించి పోరాడుతూ ఉన్నాం. తర్వాత ఇంకో బాడీ వచ్చింది, అక్కడో మొక్క. ఆ మొక్కలు చూస్తే మీరు నవ్వుతారు. సొంత డబ్బులు పోయి ఇక్కడ ఒక మొక్క, బావర్చిదరో మొక్క, అమీర్పేట మైత్రివనందరో మొక్క, అలా మొక్కలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ ఉన్న మొక్కలకి రిజిస్ట్రేషన్ చేశారు నెక్స్ట్ వచ్చిన బాడీ. ఆ తర్వాత ప్రకాష్ మాస్టర్ గారు వచ్చి ఫెన్సింగ్ వేశారు ఆ మొక్కలకి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ల్యాండ్ అంతా ఈ మొక్క మందే కాదు, ఈ మొక్కకి ఎందుకు 11 లక్షలు అయిందని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఏమవుద్దంటే ల్యాండ్ మందే, వెళ్ళడానికి వెహికల్ లేవు. ఇక్కడున్న పొలంలోకి వెళ్ళాలంటే మన ఎక్కడ ఆపాలి? కృష్ణానగర్ మంగా టిఫిన్ సెంటర్ దగ్గర బండి ఆపి అక్కడి నుంచి అవి మోసుకొని ఇక్కడికి రావాలి. కూలి పని ఎంత అవుతుంది అనేది పెరిగిపోయింది, వీళ్ళు అనుకున్న దాని మీద డబల్ అయిపోయింది. 11 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ 11 లక్షల బిల్లులు కూడా ఉన్నాయి. 11 లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ బిల్లులు ఉన్నాయి కాబట్టి 11 లక్షలు వాళ్ళు ఏమన్నారు 4 అని చెప్పి 11 ఖర్చు పెట్టారు అంటున్నారు. కానీ ఎక్కడైనా దొంగతనంగా ఫ్రాడ్ చేశారు, ఇగో పలానా వ్యక్తికి ఇవ్వకుండా వీళ్ళు తిన్నారని చెప్పట్లేదు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ల్యాండ్ లేదు అన్నారు. మొన్న ఎలక్షన్ జానీ మాస్టర్ గెలిచినప్పుడు ఎలక్షన్లో మీకంటే ప్రూఫ్ చూపించాలి నేను. ఎలక్షన్లో ఏంటంటే ఎవరినైతే తిట్టారో ఈయన, ఎవరినైతే తిట్టాడో ఆ మనిషి ఈ శ్రీధర్ మాస్టర్ గారిని తిట్టాడు. మళ్ళీ ఏమన్నాడు చూడండి. ఈయన తిట్టింది ఈయనే.
మిస్టేక్ అయిపోతుంది, అయిపోయింది. బట్ ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుకోవాలంటారు. ఆయన దగ్గర ఎత్తుకొని మనం తెచ్చుకుందాం. ఓకే, మరి వచ్చిందా ల్యాండ్? రాలేదు. రాకపోగా నీకు ఈ 500 ఎక్కువైపోయిందా? 500 ప్రొడ్యూసర్ సొమ్ము. అలాగని తినడం తప్పు మంచిది అనట్లేదు, తప్పే. కానీ దీనికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటి? కూలోళ్ళు 5 కోట్లు దాచుకోవడం అనేది ఆ సమస్య కాదు, అది నువ్వు పట్టుకోవాలి కదా. ఇప్పుడు అది సుమలతనే కాదు, ఇంతకు ముందు చేసిన జానీ మాస్టర్ అడగాలి, అడగలేదు, దానికి సమాధానం చెప్పాలి. చెప్పలేదు. ఇప్పుడు సుమలత గారు సమాధానం చెప్పాలి. చెప్పలేదు. రేపు ఇంకో ప్రెసిడెంట్ ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే 5 కోట్ల రూపాయల డబ్బు, డాన్సర్ డబ్బు ఆషామాషిగా వచ్చింది కాదు. వాళ్ళు రయంబావులు ఒళ్ళు హోనం చేసుకుంటే వచ్చే డబ్బులు అయ్యి. డాన్సర్లు ఎంత కష్టపడతారో ఫిల్మ్ జర్నలిస్ట్గా నాకు తెలుసు. అక్కడ ఎండలో పొజిషన్లో నిలబడాలి, ఎండ వచ్చినా నిలబడాలి, వాన వచ్చినా నిలబడాలి, రంగులు వేసుకోవాలి, ఏ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ పట్టుకోవాలి, నిప్పులు పట్టుకోవాలి, నిప్పుల మీద దూకాలి. చిన్న కష్టం కాదు డాన్సర్ది. ఏమైనట్టు ఆ డబ్బులన్నీ? ఇది జూమ్ చేసుకొని చూడండి సార్. TFTDDA హౌసింగ్ సొసైటీ 200 స్క్వేర్ యార్డ్స్ ఫర్ హెడ్. ఇది మా బ్రోచర్లో మాకు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించిన ల్యాండ్ తెస్తానని మెంబర్ వీళ్ళు. ఇవ్వండి, వీళ్ళు మా ఫౌండర్స్, వీళ్ళకి సంబంధం లేదు. ఈయన సెక్రటరీ అండి, ఈయనేమో ప్రెసిడెంట్. ఇప్పుడు శేఖర్ మాస్టర్, సారీ, ఇప్పుడు జానీ మాస్టర్ మాట్లాడింది ఆయన పక్కనే ఉన్నారు. ఈయన గురించి, ఈయన యాపిల్ సీన్ అని వీడి గురించి సపరేట్గా చెప్పాలి, ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఒకటండి, ఈడండి ఈ కన్నయ్య. ఓకే, ఇప్పుడు వాళ్ళంతా ఓకే. ఇప్పుడు సుమలత గారు ఈ విషయం మీద ఏమంటున్నారు? ఈ ల్యాండ్ విషయం మీద ఏమంటున్నారు? తీసుకొస్తాం, మేము మాట ఇచ్చాక చేస్తాం, చూస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి సైడ్ ఉన్నారు? ఆ ల్యాండ్ విషయం అంతా వాళ్ళ సైడే ఉన్నారు. అంతా వాళ్ళ సైడే ఉన్నారు. సేదిరెడ్డి మాస్టర్ పేరు రాలేదు. ఇప్పుడు మీకు వీడియోలో ఉంటారు, యాదవ్ అని, ఆ కన్నయ్య అని అతను కానీ, వీళ్ళందరూ నేను చూపిస్తా. అంటే ల్యాండ్ ఇష్యూను చేపట్టలేదు. 36 లక్షలు ఏంటంటే మా యూనియన్ బిల్డింగ్ కట్టారు సార్. మీరు ఎప్పుడైతే మీరు వెళ్ళారు చూసారా, అప్రాక్సిమేట్లీ ఆ యూనియన్ బిల్డింగ్ ఎంత అవుతుందండి 6 years బ్యాక్? మీరు చెప్పండి, ఒక అంచనా, అది ఫిక్స్ అనుకోను, అప్రాక్సిమేట్లీ చెప్పండి. 25. ఏం 25 సార్? పోనీ 60 lakhs వేసుకోండి కట్టడానికి, మొత్తం కట్టడానికి ఒక 6 years 7 years బ్యాక్ 1.5 crore అయింది. దాంట్లో 65 లక్షలు ఎంతో తినేస్తే, మేమంతా లెక్కలు చేస్తే 36 లక్షలకు లాస్ట్కి బిల్లులు లేవు. ఆ 36 లక్షలు వీళ్ళు కట్టాలని చెప్పి ఒక అజెండా పాయింట్లో పెట్టాం. అప్పటి నుంచి ఈ సేదిరెడ్డి మాస్టర్ గారిని, యాదవ్ని, యాపిల్ సీన్ని పోటీ చేయొద్దన్నాం. ఈ యాపిల్ సీన్ అనే వ్యక్తి క్యాషియర్ 20 లక్షలు పట్టుకుని మా యూనియన్ నుంచి పారిపోయాడు. 20 లక్షలు పట్టుకుప్పుడు వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు ఒక ప్రెసిడెంట్గా? అసలు అతను రానియకూడదు. రానియడం కాదు, ఆయన యూనియన్ ప్రెమిసెస్ కూడా రానియకూడదు, కేసు పెట్టాలి. కేసు పెట్టడం కాదు కదా, ఏ అజెండా జనరల్ బాడీలో కూడా ఈయన పేరు రానివ్వకుండా కాపాడుతున్నారు. కనీసం మన యూనియన్ నుంచి యాపిల్ సీన్ డబ్బులు పట్టుకెళ్ళిపోయి దాని మీద ఏం కేసు వేద్దాం, ఏం యాక్షన్ తీసుకుందాం అని రానివ్వకుండా ఆపారు. ఎందుకు ఆపారంటే, ఎప్పుడు జరిగింది ఇది? ఇది 8 సంవత్సరాల క్రితం పట్టుకెళ్ళిపోయాడండి 20 లక్షలు. మరి అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన ఉన్నాడు అంటే మిగతా అందరు ప్రెసిడెంట్ చేసి తప్పే కదా. అదే కదా నేను చెప్తున్నాను. ఆల్రెడీ ప్రకాష్ మాస్టర్ ఈయన మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాడు. పెడితే మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చాడు, అన్న నేను అంత తినలేదు, నేను తీసుకెళ్ళింది 3 లక్షలే, మిగతాది ఎవడు తిన్నాడు నేను చెప్తాను అంటే, ఓకే అయితే నువ్వు నెక్స్ట్ జనరల్ బాడీకి రానబోతుకి నెక్స్ట్ జనరల్ బాడీ లోపు వీళ్ళు ఎలక్షన్లు అయ్యి అరేంజ్ చేసి. ఏం అసోసియేషన్ సార్ ఇది? నాకు అర్థం కాదు. అదే సార్, ఎటు కదిపినా ఎక్కడో కాడ అవినీతి మొత్తం. ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత. అసలు ఈ డాన్సర్స్ అసోసియేషన్ ఇంత దారుణంగా ఉందన్న విషయం మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది. మీరు వెళ్ళి నగేష్ అనే వ్యక్తి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు అడగండి, నగేష్ కార్డ్ నెంబర్ 482 అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? అన్యాయాన్ని ఖండించేవాడు నేను. అలా ఇంతమంది డాన్సర్లు ఏం చేస్తున్నారు? ఇంత అవినీతి జరుగుతుంది? లేదు సార్, ప్రతి డాన్సర్కి ఇక్కడ దాకా ఉంది. కానీ మా లైఫ్ ఏంటని తెలుసు సార్, మా డాన్సర్లు అందరూ మంచోలే, వాళ్ళని అనడంగా అసలు రైట్స్ లేవు. ప్రతి డాన్సర్ కష్టపడడానికి వచ్చారు సార్. అప్పు తీసుకొని వచ్చి కార్డులు తీసుకుంటాం. ఎందుకు కార్డు తీసుకుంటాం అంటే, మీరు అనొచ్చు కార్డు కూడా ఎందుకు అంత కాస్ట్ పెట్టారని. సార్ అది పెట్టడం కాదు, బాధ్యత. ఎంత కార్డు కాస్ట్? ఇప్పుడండి 3,44,000 ఎంత ఉంది. అది ఎందుకు అంటున్నానంటే, మేము దాచుకునే భరోసా. నా కాల్లో బలం ఉన్నప్పుడు 3-4 లక్షలు ఖర్చు పెట్టి కార్డు తీసుకుంటా. నేను రిటైర్ అయినప్పుడు నాకు డబ్బులు ఇస్తారు, అది నా ఫ్యామిలీకి పనికి వస్తుంది. ఈ రోజు మన వయసులో ఉన్నప్పుడు ఎగరేసి ఖర్చు పెడతాం, రేపు కాళ్ళు వంగిన రోజు నాకు డబ్బులు లేవు అనకుండా, రేపు నా యూనియన్ తిడతారు పెద్దలు, ఆ యూనియన్ నమ్ముకొని ఎదవ పాడైపోయాను అనకుండా, ఆ యూనియన్ వల్ల రిటైర్ అయినప్పుడు ఎంతో మంది సీనియర్లు కూతుర్లు పెళ్లిళ్ళు చేశారు, చదువులు చదివించారు, ఇల్లులు కట్టుకున్నారు, ఆ డబ్బులతో పొలాలు కొనుక్కున్నారు, వ్యాపారాలు పెట్టుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దాకా నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు
ఆ సీను అనే యాపిల్ సీను అనే మనిషి తనకి చేతికి దొరికిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సతీష్ గౌడ్ అనే వ్యక్తి డాన్సులు డబ్బులు తీసుకొని ఇది చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు చూస్తే ఆ శ్రీధర్ రెడ్డి సంథింగ్ ఎవరు వీళ్ళందరూ ఇప్పుడు ఆ స్థలం సంబంధించిన 5 కోట్ల రూపాయల డబ్బులు కానీ అసోసియేషన్ డబ్బులు ఇలా ఎవరి చేతికి చిక్కిన వాళ్ళు రాబందుల్లా పీకి తింటుంటే ఈ రోజు కార్డు తీసుకున్న వ్యక్తి, ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నాను, నగేష్ ఈ రోజు కార్డు తీసుకున్నారు. 9 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం మీరు కార్డు తీసుకున్నారు. రేపు మీరు ముసలి అయిన తర్వాత అసోసియేషన్లో ఏం డబ్బులు ఉంటాయండి? కరెక్ట్, ఆ పాయింట్ మీద నేను కొట్లాడుతున్నాను. అరే బాబు, ఇప్పటికిప్పుడు 100 మంది రిటైర్ అయితే మన యూనియన్లో ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసండి, ఎవడెవడైతే తప్పులు చేశాడో వాడు ఏం చేస్తాడంటే 10 మందికి తాగించడం తిరిగించడం చేస్తాడు. వాళ్ళు అన్నారు, గుర్తుందా మీతో నిన్న మీటింగ్లో, చాలా మంది బయట నుంచి ఉంటారండి పాపం పనులు చేసుకునే వాళ్ళని, వాళ్ళందరినీ పిలిపించి ఓట్లు వేయించుకొని ఎవడైతే తప్పులు చేశాడో వాళ్ళ బ్యాచీలతో ఓట్లేసి గెలిపించుకొని మా తప్పులు మీరు తీయనంటే మీకు సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్పి అలా గెలిచిన వాళ్ళే. సుమలత మేడం గారు ఎవరండి? హూ ఈ సుమలత గారు? నేను ఇది మామూలుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏదో శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు, సుమలత గారు ఏకపక్ష నిర్ణయాలను వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అవినీతిని వీళ్ళు చెప్తున్నారు, అసోసియేషన్లో ఏదో ఒక చిన్న మనస్పర్ధలు, ఈ గొడవ ఇలా హైలైట్ అయింది, ఇవన్నీ ఆలోచించుకున్నా. లేదండి, ఇక్కడ సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి సార్. మిమ్మల్ని హీరోలు ఎంత అభిమానిస్తారంటే, రామ్ చరణ్ గారు మొన్నటికి మొన్న 40 లక్షల రూపాయలు మీ ఇన్సూరెన్స్కి డబ్బులు ఇచ్చారండి. మీకు ఇచ్చే గౌరవం కానీ, మీకు ఇచ్చే మీ పైన ఉండే ఎమోషన్ కానీ, డాన్సర్స్ అంటే స్టార్ హీరోలు అందరికీ ఇష్టం. కానీ మీ అసోసియేషన్ ఏమో ఇలా ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్తాను సార్, మెగా ఫ్యామిలీకి మేము రుణపడి ఉన్నాం. అదే అన్నాను. అందుకే జానీ మాస్టరు మెగాస్టార్ని మోసం చేసిన జానీ మాస్టర్ ఎందుకనంటే, మా కరోనా టైంలో గ్రాసరీస్ ఇచ్చి ఆదుకున్న మహా దేవుడండి మెగాస్టార్ చిరంజీవి. ఏ రోజు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పలేరు మా వాళ్ళు. ఒక్క బర్త్డే కూడా వెళ్ళి ఆయన కాలు మీద పడి నమస్కారం పెట్టుకోలేదు. అయినా సరే ఆయన అది ఎప్పుడు ఆశించలేదు. అది మెగాస్టార్ మనస్తత్వం. రామ్ చరణ్ గారు అడగగానే 40 లక్షలు ఇచ్చారు. జానీ మాస్టర్ ముఖం చూసి కాదండి అక్కడ. జానీ మాస్టర్ ఒక మధ్యవర్తి అంతే. డాన్సర్స్ యూనియన్, డాన్సర్లు అంత కష్టపడతారు, నాకు తెలుసు ఆ కష్టం ఏంటని ఇచ్చాడు. అంతేగాని జానీ మాస్టర్ నీ సొంతంగా ఇస్తున్నా 40 లక్షలు తీసుకొని ఇవ్వలేదు. మా పేరు చెప్తేనే ఇచ్చారు. మరి అక్కడ ఏదో నేను ఒక్కనే తెచ్చాను అంటే కాదు, అక్కడ మమ్మల్ని వాడావు అంటే మమ్మల్ని బిచ్చగాలను చేసావు. మాకు లేదండి, మా వాళ్ళ దగ్గర అవి లేదు, మీరు ఇస్తే మేము ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. అయినా సరే మేము రామ్ చరణ్ గారిని తప్పు అనట్లేదు, పెద్ద మనసు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు, మొన్న జనరల్ బాడీలో నేను లేకపోతే నీకు 40 లక్షలు తెచ్చే మగాను చూపించండి రా అంటున్నాడు. నువ్వు 40 లక్షలు తెస్తాననే కదా ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించుకున్నావు. నువ్వు ఆ మాట అన్నావు కదా, నువ్వు అనకపోతే మిమ్మల్ని మేము అడగం కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నావు అంటే, రామ్ చరణ్ గారికి మీ ద్వారా చెప్తుంది ఏంటంటే, మాకు ఇన్సూరెన్స్ వద్దు సార్, వద్దు. ఈ 40 లక్షలు జానీ మాస్టర్ ఇస్తానన్న 18 లక్షలు కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి సార్. ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో మా వాళ్ళు బతుకుతారు. ఎందుకంటున్నానంటే, జీవితంలో ఒక డాన్సర్కి ఉండే ఫిట్నెస్, ఫైటర్కి ఉండే ఫిట్నెస్ ఎవరికి ఉండదు. కాబట్టి మాకేం జరగవు సార్. ఎప్పుడో సంవత్సరంలో ఒక 4కో 5కో మేజర్ ఇంజరీలు వస్తే ఈ ఇంట్రెస్ట్ డబ్బులు వాళ్ళకి ఇస్తాం సార్, రిటర్న్ తీసుకోకుండా. ఈ సంవత్సరానికి 60 లక్షలు ఖర్చు పెడితే ఈ సంవత్సరంలో ఎవరికి ఏం జరగలేదంటే 60 లక్షలు కంపెనీకి పోద్ది. వద్దు, ఫిక్స్డ్ చేసేయండి. ఆ డబ్బులతో మా డాన్సర్లకి అవసరమైందని పేకల మీకు వస్తే అందులో 2 లక్షలు తీసి ఇచ్చేద్దాం, మళ్ళీ ఇంకో అవసరం అయితే ఇంకో 2 లక్షలు తెద్దాం. అలా లెక్కేసుకుంటే ఒక 40 మందిని కాపాడుకున్నట్టు కదా మనం. అది ఈ సంవత్సరంలో 40 మందికి జరగదు కదా. ఆ రిక్వెస్ట్ చేసి నేను చెప్పాను, ఓకే అది వాళ్ళ ప్రాసెసింగ్, వాళ్ళ ఇష్టం, అది చేయను. అలాగనుకునే వచ్చారు సార్. ఎలా లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా అలాగనుకొని వచ్చారు, ఓట్లేసి గెలిపించాం. ఆ తర్వాత ఏదో ఆయన పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఇయర్ కూడా అదే టైప్ చెప్పి వచ్చి గెలిచాడు. ఇప్పుడు నిన్న ఈ గొడవ అంతా అయిన తర్వాత చిరంజీవి గారు జానీ మాస్టర్ని, శేఖర్ మాస్టర్ని పిలవడానికి కారణం ఏంటి? చిరంజీవి గారికి మొత్తం తెలియదు సార్. అంటే ఆయన మా దేవుడండి, ఆయనకి ఇవన్నీ తెలియవు. ఆయన ఏమనుకున్నారంటే, ఇద్దరు మాస్టర్లు ఏదో ఆధిపత్య పోరు జరుగుతుంది, అది జరగడం వల్ల మనకే ప్రాబ్లం అని కాంప్రమైజ్ చేశారు. కానీ ఈరోజు ఫెడరేషన్ వెళ్ళి మొత్తం వివరించారండి చిరంజీవి గారికి. ఓకే, వివరించిన తర్వాత ఆయనకు అన్నీ తెలిసింది సార్. ఇది ఒకటి, మీరు డబ్బులు పోవడం ఇన్ని సమస్యలు చెప్తున్నారు కదా, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది ఒక జానీ మాస్టర్కి సంబంధించిందో, ఒక సుమలత మేడంకి సంబంధించిందో, లేకుంటే మీరు చెప్పే ఆ శ్రీధర్ రెడ్డో, సతీష్ గౌడో, ఇవన్నీ కూడా ఇది ఒక అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్కి సంబంధించి ఏ ఒక్కరికి సంబంధించిన తప్పు కాదండి, అసోసియేషన్లోనే తప్పులు జరుగుతున్నాయి. అవును. సో ఖచ్చితంగా మీ అసోసియేషన్ కరెక్ట్గా లేదు. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి లేదు. చాలా చీకటి కోణాలు, చాలా దారుణాలు అసోసియేషన్లో జరుగుతున్నాయి. డాన్సర్ల సొమ్ము తింటున్నారండి. చాలా మీరు చెప్పే మాటల ప్రకారం చూస్తే చాలా క్లియర్గా డాన్సర్లు మోసపోతున్నారు మీ అసోసియేషన్లో. డాన్సర్లే మోసపోతున్నారు. డాన్సర్లనే కాకుండా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ల డబ్బు అది ఎవరు చేస్తున్నారు తెలుసండి? ఫస్ట్ జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ ఒక్కరేనా? దిల్ రాజు గారు వారసుల సినిమా,
గేమ్ చేంజర్ సినిమా, జైలర్ సినిమా, అంటే దిల్ రాజు గారు రెండే, మిగతావి ఇస్మార్ట్ శంకర్ 2, మొన్న రీసెంట్గా పెద్ది, ఇవి కాకుండా చాలా సినిమాలు, రారా రక్కమ్మ సాంగ్ దగ్గర నుంచి ఈ కొన్ని సాంగులన్నీ మీరు చూడండి. ముంబైలతో అసలు ముంబైలో మనోళ్ళని తెలీదు, షాడోలో ఉంటారు, వాళ్ళు షాడోలోనే ఉంటారు, స్టెప్స్ ఏముండవు. మీరు కావాలంటే ఒకసారి గేమ్ చేంజర్ సాంగ్ తీసుకోండి, ధూప్ సాంగ్ తీసుకోండి. నేను దిల్ రాజు గారికి కూడా చెప్తున్నాను, ఆ సాంగ్లో ముంబైయోడా, తెలుగోడా, నల్లోడా, తెల్లోడా అని తెలీదు, వాళ్ళు షాడోలో ఉంటారు, ఓన్లీ కాస్ట్యూమ్ ఒకటే కనబడుతుంది, ఇలా ఇలా మూవ్మెంట్ వేస్తారు. ఒకే ఒక బ్లాక్లో 6 మెంబర్స్ వచ్చి ఆడతారు. ఆ 6 మెంబర్స్ మా దగ్గర కూడా ఉన్నారండి, తెల్లగా ఫారినర్స్ లా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, పెట్టుకోవచ్చు. కానీ అది కాదు కదా ఆయనకు కావాల్సింది, కమిషన్. ఆయన సంపాదించింది ఎంత, ఆయన రాబడి ఎంత, ఆయన దగ్గర ఇప్పుడు జరుగుతున్న ఆయన మెయింటెనెన్స్ ఎంతో మీరు ఒకసారి ప్రొడ్యూసర్లు అందరికీ చెప్తున్నాను ఏంటంటే, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ మీరు ఎంక్వైరీ చేస్తే సాంగ్ అయిన మరుసటి రోజు నుంచి ముంబై కోఆర్డినేటర్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ అకౌంట్లో దొరికేస్తుంది. ఓన్లీ సాంగ్ డబ్బులతో నేను బతకట్లేదు సార్. ఆయనకి 2 కార్లు, సపరేట్గా ఒక కారుకి డ్రైవరు, వాళ్ళ మిస్సెస్ కారుకి డ్రైవరు, ఈయన కారు, 2 కార్లు మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్, వాళ్ళ వెనకాల కొందరు ఉంటారు భజన బ్యాచ్, వాళ్ళ మెయింటెనెన్స్. ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇప్పుడు 18 లక్షలు ఇచ్చారు మీరు, పెద్ద నుంచి ఇప్పుడు దాకా సాంగ్ చేయలేదు. ఆల్రెడీ మీరు కేసులో ఇరుక్కొని వచ్చిన తర్వాత పెద్ద సాంగ్ అంటే పెద్దయే. మరి ఇన్ని కేసు జరిగి ఇప్పుడు సంవత్సరం పైన అయిపోతుంది. ఈ సంవత్సరం పైన మీరు చేసిన మా అయితే 2-3 చిన్న సాంగ్లో 2, పెద్ద సాంగ్ ఒకటి, జైలు రోడ్ చేశారు. మరి మీకు మెయింటెనెన్స్కి, ఆ లాయర్ ఖర్చులకి, మీకు పెట్రోల్కి, మీ పిల్లల ఫీజులకి, మీ ఇంటి మెయింటెనెన్స్లకే సరిపోతాయి డబ్బులని. మరి 18 లక్షలు మీరు ఇవన్నీ చెప్తుంది జానీ మాస్టర్ మీద ఆరోపణలైనా, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సార్ ప్రూఫ్లు అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ నాకు ఇవ్వరు కదా. నేను ఏమన్నానంటే, ఎవరు ఎంక్వైరీ చేయాలి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరికేస్తాయి. ప్రొడ్యూసర్లకే చెప్తున్నాను, ప్రొడ్యూసర్లకే ఒక్కసారి వీళ్ళకి పేమెంట్, ముంబైలకు పేమెంట్ వేసాం కదా, ఆ పేమెంట్ వేసిన వెంటనే జానీ మాస్టర్ స్టేట్మెంట్ తీసుకోవాలి. పేమెంట్ వాళ్ళకి పడింది, రిసీవ్ అయిన తర్వాత ఆ మరుసటి రోజు 2 రోజుల్లోనూ వాళ్ళ అకౌంట్ నుంచి జానీ మాస్టర్కి ఎంత వెళ్ళింది, ఎంత వచ్చింది అనేది చూసుకుంటే దొరికేస్తారు. సో ఈరోజు మీరు జానీ మాస్టర్ మీద చేస్తున్న ఈ ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ, చాలా పెద్ద రియల్ ఆరోపణ. అది రియల్ ఆరోపణ సార్, పెద్ద ఆరోపణ కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నన్ను నమ్ముకున్న నా కళామ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయన ముంబై డాన్సర్ నుంచి కమిషన్ తీసుకుంటున్నాడు, తీసుకోలేదు, ₹1 కూడా నేను తీసుకోలేదు, ఎక్కడ ఏ సాంగ్లో కూడా తీసుకోలేదు. నేను కార్డు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ముంబై వాళ్ళ దగ్గర ₹1 తీసుకోలేదు అని అంటే చెప్పమనండి, ఆయన సారీ కాలు పట్టుకుని సారీ చెప్తాను. ఎక్కడి నుంచి వస్తాయి సార్? సో ఇప్పుడు ప్రూఫ్స్ లేవు కాబట్టి నేను దీన్ని ఎక్కువసేపు మాట్లాడలేదు. ప్రూఫ్స్ లేవని ఉన్నాయి సార్. ఒక్క నిమిషం నాగేష్ గారు, నేను జానీ మాస్టర్తోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే జానీ మాస్టర్ గారు, ఇప్పుడు ఈరోజు నగేష్ ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఇది మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే ఆరోపణలు. ఒకవేళ ఇది నిజం కాకపోతే మీరు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేస్తున్న ఆరోపణలో మీ వ్యక్తిత్వ హరణం ఉంది, మీరు డబ్బులు తింటున్నారు అని చెప్తున్నారు, డ్యాన్సులను అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. సో చాలా తీవ్రమైన ఆరోపణలు. ఇవి ఆరోపణలు మాత్రమే, ఇవి ఆరోపణలే, నిజం కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఖచ్చితంగా ఉంది సార్. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్లో ఈ పెద్ద తలలన్నీ తీసేసేయండి, నాకు వాళ్ళందరూ కూడా అవసరం లేదు. జెన్యూన్ డాన్సర్లు ఏం కోరుకుంటున్నారు సార్? జెన్యూన్ డాన్సర్లు ఫీజు కోరుకుంటున్నారు సార్, శాంతి కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ బాడీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదు మొత్తం బాడీకి ఎలక్షన్లు కావాలని కోరుకుంటున్నారా? మొత్తం ఎలక్షన్ కావాలని కోరుకుంటున్నారు. మొన్న 280 మంది వచ్చారు సండే, 78 మంది ఓటింగ్తో ఎలాగండి మీరు ఎలక్షన్కి వెళ్ళిపోతారు? అది రూలా? ఈరోజు మీరు ఆ రూల్ని ఓకే చేస్తే రేపు పొద్దున్న నేను ఒక 70 మందిని నెట్టుకొని వచ్చి నాకు ఓటింగ్ పడిపోయింది మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోదాం అంటారా? బాగుంటుందా? బాగోదు. 200 మంది కిందనికి వచ్చి ఆ రోజు చూశారు, మీ వాళ్ళు వచ్చి ఉంటారు, చాలామంది డాన్సర్లు కిందనే ఉన్నారు. ఓన్లీ 78 మంది ఓటేశారు. అందులో 3 అయితే ఎలక్షన్కి వీళ్ళు ఉంచండి అని వేశారు, మిగతా 75 మంది ఓకే అన్నారు. 680 మంది పైచీలుకున్న డాన్సర్లో 78 ఓట్లతో నువ్వు నిర్ణయం తీసుకుని ఎలక్షన్కి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ నీకు నో అని చెప్పినట్టే కదా. అంటే అది ఎలా యాక్సెప్టబుల్ అవుతుంది అని అడుగుతున్నాను. సో ఇప్పుడు బాడీ మొత్తం క్యాన్సిల్ చేసి ఎలక్షన్స్ కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ బాడీ, ఇది నగేష్ మాట, డాన్సర్లు అందరి మాట. డాన్సర్లు అందరి మాట కాదు సార్, డాన్సర్లో కొందరి మాట. అంటే 100 మంది ఎంత లీస్ట్ చూసుకున్న వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు. ఎందుకంటే కొందరు ఉంటారు తాగిన బిర్యానీలకి మందులకి, డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇంకొక మీకు మంచి మాట ఏంటి చెప్పమంటారు తెలుసా?
మీరు ఎవరెవరైతే వాళ్ళని తిట్టారో గతంలో వాళ్ళందరూ ఇప్పుడు ఆలపక్కే ఉన్నారు. అది నా మాట్లాడాం కదా మనం. ఎవరెవరైతే తిట్టారో ఇన్క్లూడ్ టు మనం చెప్తున్నాం కదా, సతీష్ గారిని ఒక ఇంతకుముందు పెద్ద సెన్సేషన్ చేశారు జానీ గారిని తిట్టి. ఆయన ఆ వీడియోలు పెట్టబట్టే కదా ఆయన కేసు స్టార్ట్ అయింది. అప్పట్లో ఆయన ఆ వీడియోలు పెట్టబట్టే ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, ముంబై వాళ్ళు డబ్బులు తింటున్నారు, ముంబై వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు. కావాలంటే మీరు గతంలో సతీష్ గారి వీడియోలు కూడా ఇంటర్వ్యూ చూడండి. నేను నా ఒక్కడి మాట కాదు, ఇది చాలా మంది డాన్సర్లకు తెలుసు. జానీ మాస్టర్ ముంబై డాన్సర్లను ఎక్కువ వాడుతున్నారు అనేది ఆరోపణ అయితే చాలా రోజుల నుంచి ఉంది. మీడియా వాళ్ళం కూడా ఆయన చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాము, ముంబై డాన్సర్లను ఎందుకు ఎక్కువ పెట్టుకుంటున్నారు, తెలుగు వాళ్ళని ఎందుకు తక్కువ పెట్టుకుంటున్నారు అనే ఆరోపణ అయితే ఉంది. బట్ దానికి కారణం కమిషన్ అనేది ప్రూఫ్స్ వస్తే కానీ చెప్పలేము, మాట్లాడలేము సార్. ప్రూఫ్స్ అనేది ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు నేను కూడా మేము చెప్తున్నాను సార్, నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను, నా ఇంటర్వ్యూని అడ్డెట్టుకొని ఒక 5,000 మీరు కమిషన్ తీసుకున్నారు, నాకు తెలియదు, నేను వెళ్ళిపోతాను. నేను ఎవరిని అడగాలి? కమిషన్ వస్తుందనే సంగతి ఆల్రెడీ ముంబై నుంచి అక్కడ ఉండే యూనియన్ వాళ్ళు ఆల్రెడీ మా యూనియన్కి పేపర్ మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించారు. 80% నాన్ నెంబర్లే వాడుతున్నాడు మీ జానీ మాస్టర్, మేము ఇక్కడ ఆయన బ్యాన్ చేసాం, మా యూనియన్ నుంచి మేము మా మనుషులు పంపించట్లేదు, బయట షో డ్యాన్సులు తీసుకొచ్చి వాడుతున్నారు, మీరు చూసుకోండి అని చెప్పి మా గతంలో ప్రకాష్ మాస్టర్ గారికి ఆ లెటర్ పంపించారు. ఆ లెటర్ కూడా ఉన్నది. ఇది 100% విత్ ప్రూఫ్స్. నేను అతి త్వరలో ప్రకాష్ మాస్టర్ని కూడా కలవబోతున్నాను విత్ ప్రూఫ్స్. సో ప్రకాష్ మాస్టర్తో కూడా ఈ విషయం మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇదే నిజమైతే, మీరు చెప్పేది నిజమైతే, నేను ఖచ్చితంగా ఈ అంశం మీద ఇంకొన్ని ఇంటర్వ్యూలు చేస్తాను, చెయ్యండి. మీరు ఇంకోటి ఇది నిజం కాకపోతే నేను అంతే స్ట్రాంగ్ గా జానీ మాస్టర్ వైపు నిలబడతాను. మీరు నిలబడండి, నేను మీడియా పూర్వకంగా నేను క్షమాపణ కోరుతాను. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పడం కాదు, ఒకవేళ ఇది నిజం కాదు అంటే నేను క్షమాపణ కోరుతాను. నేను దేనికైనా రెడీ. బ్యాంక్ స్టేట్మెంట్స్ 8 years నుంచి తీసేద్దాం. ముంబై నుంచి మీకు ఎంత మనీ ట్రాన్స్ఫర్ అయిందో బ్యాంక్ నుంచి అయితే డిలీట్ చేయలేరు కదా. అంతే కదా, ఎక్కడ పోతే దమ్ముంటే రమ్మని నేను రెడీ. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా రెడీ. పెద్ద దారుణం ఇప్పుడు చెప్పేస్తాను, వరుస పెట్టి 6 పాయింట్లు చెప్తాను. లాస్ట్ గా ల్యాండ్కి 5 కోట్లు ఇచ్చిన వాళ్ళకి, 36 లక్షలు స్కామ్ చేసిన వాళ్ళకి, 20 లక్షలు ఎత్తుకెళ్ళిపోయిన యాపిల్ సీన్ కి సపోర్ట్ చేస్తుంది జానీ మాస్టర్ అండ్ సుమలత గారు. నెక్స్ట్ ఎవరైతే 7 కోట్ల సీన్ మీద ఆరోపణ చేశారో, ఓకే ఆయన తప్పు అయితే దొంగ అయితే శిక్షించండి, మేము ఆయన్ని కాపాడట్లేదు. కానీ దానికన్నా ముందు పెద్ద గజ్జి దొంగ కూడా ఉన్నాడు కదా, సతీష్ గౌడ్. కమిషన్ ఈయన మధ్యలో ఉండి దొంగతనాన్ని చూసినందుకు చెప్పకని చెప్పినందుకు ఇచ్చిన కమిషన్. కానీ దొంగ అని ఉన్నాడు కదా సతీష్ గౌడ్, వాడి పేరు మీరు ఎందుకు ప్రెస్ మీట్ లో చెప్పలేదు? వాడి పేరు అజెండా పాయింట్ లో పెట్టలేదు, వాడి దానికి ఎలక్షన్ కి పోటీ పెట్టలేదు. ఆయన రద్దు చేయాలి, చేయలేదు, ఇది తప్పు. నెక్స్ట్ ఎన్బికే పేమెంట్ అంటే బాలకృష్ణ గారిది మేము కొన్ని ప్రోగ్రామ్ చేస్తాం, ఆ పేమెంట్ వచ్చింది ఇప్పుడు వరకు ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన మనుషులకు పంచేసి మిగతా వాళ్ళని ఆపేశారు. ఇవి ఆ తర్వాత జానీ మాస్టర్ గారు నాన్ నెంబర్లు వాడుతున్నా సరే ఆ విషయాన్ని కప్పిపుచ్చి చెప్పకుండా డాన్సర్లకు ఆపారు. ఫెడరేషన్ నుంచి ఎన్నో లెటర్లు వచ్చాయి, మీరు చేస్తున్న తప్పు, ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే దాన్ని మాకు అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేయకుండా ఆవిడ వరకే ఆపేశారు. మమ్మల్ని నాన్ కార్పొరేషన్ ఫెడరేషన్ చేస్తుందని చెప్పినా సరే ఆ విషయాన్ని కూడా ప్రెస్లో చెప్పకుండా దాశారు. మొన్న రీసెంట్గా నిన్న జరిగిన ఓటింగ్ కోసం కూడా ఫెడరేషన్ నుంచి లెటర్ వచ్చింది, అమ్మ లేబర్ ఆఫీస్ వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, ఫెడరేషన్ వాళ్ళు బాడీ డిజాల్వ్ చేసి కొత్తగా వెళ్ళిపోండి, ఈ గొడవలు మాటికి ఉండకూడదు అని లేబర్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇదే మాటకు ఓకే చెప్పారని అంటే ఆ లెటర్ని దాసి ఆవిడికి నచ్చిన పాయింట్లు మాత్రమే పెట్టి సీక్రెట్ వ్యాలెట్ పెట్టి తగు కారణమైంది. మీ అసోసియేషన్ యాక్షన్లో గొడవలన్నీ పక్కన పెట్టండి, కానీ అవి మీరు తేల్చుకోండి, డాన్సర్స్కి మాత్రం న్యాయం చేయండి. ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ ఆరోపణలు, ఈ డబ్బు ఇట్లా బయటికి వెళ్ళడం, ఇది మరీ దారుణంగా ఉంది. ప్రొడ్యూసర్లను మోసం చేయడం, ప్రొడ్యూసర్లు డబ్బు తీసుకొచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం, ఎవరో అసోసియేషన్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా విచిత్రంగా, చాలా దారుణంగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా అసోసియేషన్లో ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా దీని మీద సిన్సియర్గా సీరియస్గా ఫైట్ చేయకపోవడం. ఫైట్ చేస్తే కేసు ఉంటుంది. ఇప్పుడు నేను మీడియాకి వచ్చాను కదా, మీకు ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు నిజంగా నేను చేసిన తప్పులు, నేను అబద్ధం అంటే ప్రూవ్ చేసుకొని మీడియా ముందు నన్ను శిక్షించాలి. రేపు మళ్ళీ లెటర్ వస్తుంది, ఎవరైనా మన యూనియన్ సభ్యులు మీడియాకి వెళ్తే మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సో చర్యలు తీసుకుంటారో తీసుకోరో వాళ్ళు అలా భయపెచ్చబట్టి మీతో ఎవరు ఇప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు మా డాన్సర్లు ఏంటంటే ఏదో బతుకు తెరువుకి వచ్చాం, ఈ గొడవలు మాకెందుకని అవుతున్నారు. ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా. ఇప్పుడు ఎలక్షన్ నిజంగా వాళ్ళు జెన్యూన్ అయితే ఇప్పుడు బాడీ డిజైల్ చేసి ఎలక్షన్ రమ్మనండి, ఈసారి గెలిస్తే మాత్రం రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిస్తే 10 సంవత్సరాలు పరిపాలించుకోమన్నాడు. ఇప్పటికైనా డాన్సర్స్ అసోసియేషన్లో ఉండే ఈ సమస్యలు తొలగి డాన్సర్స్ ప్రశాంతంగా వాళ్ళకి రావాల్సిన
జీతభత్యాలు కానీ అవి ప్రశాంతంగా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.